ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, తప్పుడు ప్రమోషన్స్ చేయొద్దు అని. సో ఎలా ఎలా బేస్ చేసుకుంటావు అంటే అది తప్పుడు ప్రమోషనా మంచి ప్రమోషన్ అనేది నువ్వెలా బేస్? చాలా వచ్చినాయి బెట్టింగ్ యాప్స్ కానీ, నాకు 10K ఫాలోవర్స్ ఉన్నప్పుడే బెట్టింగ్ యాప్స్ వచ్చింది, అవన్నీ వచ్చాయి. కాకపోతే చేయలే. చాలా ఎక్కువ అమౌంటే అంటే ఇష్టం అన్నారు. ఓకే, ఒక పోస్ట్ 4 వీడియో ఆల్కహాల్ బ్రాండ్ కూడా వచ్చింది, కానీ ఒక 1 వీడియోకి 2 lakhs ఇష్టం అన్నారు. నిన్ను ఏమంటారు అంటే అందరూ అన్బ్రేకబుల్ స్పిరిట్ అంటారు. నువ్వు లోలో ఉన్న సందర్భాల్లో ఎలా మోటివేట్ అయ్యావు? అలా ఆగిపోతే ఇంకా ఇప్పటికి ఆగిపోతాం, ముందుకెళ్తే ఏదో ఒకటి అవుతుంది. అంటే మనం చేయగలిగినంత చేసి ఆలోచన వెళ్తే ఏదైనా ప్రతిదీ హ్యాపీగా అనిపిస్తుంది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే సిగ్గుపడండి, ఎందుకంటే నేను సిగ్గుపడాలి. బేసికల్లీ 17 yearsకి అతను ఒక ఎంటర్ప్రెన్యూర్ అనమాట. సో మోస్ట్లీ మనం వరల్డ్ మొత్తంలో ఒక బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ని చూడొచ్చు. లైక్ అతను నిక్ వుజ్కిక్ అని, అతనికి ఉన్న ఫిజికల్ ఛాలెంజెస్ని అన్నిటినీ ఫేస్ చేసి అతను ఒక గొప్ప మోటివేషనల్ స్పీకర్గా మారాడు. సో నేను స్కూల్ డేస్ కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యేవాడిని అతని వీడియోస్ చూసి. సో ఇప్పుడు నాతో ఉన్న ఈ వ్యక్తిని చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాలి అనిపిస్తుంది అనమాట. సో అతని పేరు అభిషేక్ జగదబి, ద అబీ క్రియేటర్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో మీకు అకౌంట్ కనిపిస్తూ ఉంటుంది. అతను 17 yearsకే ఎంటర్ప్రెన్యూర్గా మారాడు. అతనుకున్న ఫిజికల్ ఛాలెంజెస్ని, మెంటల్ ఛాలెంజెస్ని, అవమానాల్ని అన్నీ దాటి ఈరోజు చాలామందికి ఇన్స్పిరేషన్గా మారాడు అనమాట. నాతో పాటు ఉన్నాడు, మాట్లాడు. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బాగున్నావా? బాగున్నా బ్రో, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా బ్రో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ యూ లైవ్లో చూడడం. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. సో కింద చూసావా కమెంట్స్? అసలు ఐ మీన్ నువ్వు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మావా, ఇలాంటి కమెంట్లు ఉంటాయి కదా మోస్ట్లీ. మావా నా కమెంట్కి ఒక లైక్ కొట్టు మావా, నీ వల్ల ఒక 10 అకౌంట్లు నన్ను ఫాలో కొడతాయేమో, ఇలాంటి కమెంట్స్ ఉన్నాయి. అంటే లిటరల్లీ సీరియస్లీ యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్ సో మెనీ పీపుల్. బట్ కెమెరా ముందు ఎంతో ఒక పాజిటివ్ ఆరా కనిపిస్తూ ఉంటుంది. అసలు అంటే ఏ సమస్య లేదు, మొత్తం అన్నిటినీ జయించాను అన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే రియల్ లైఫ్లో అభి గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. సో ఇప్పుడు అభి ఇలా ఉండడానికి కారణం, ఇంతకుముందు అభి ఏదేదో ఫేస్ చేసి ఉంటాడు జీవితంలో, చాలా ఫేస్ చేసి ఉంటాడు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అభి ట్రాన్స్ఫర్మేషన్, ఎవల్యూషన్ అంతా కావాలి మాకు. సో ఏంటి అసలు, ఏంటి బ్రో చెప్పొచ్చా, ఏంటి ప్రాబ్లం ఏంటి స్కిన్కి? ఇది రేర్ కండిషన్ ఏంటిది? సోరియాసిస్. ఓకే, స్కిన్ ప్రాబ్లమ్, స్కిన్ కండిషన్. ఇథియోసిస్, దీన్ని ఇథియోసిస్ అంటారు. ఓకే, అంటే భయపడితే వచ్చింది ఇది చాలా మందికి, అంటే 100 peopleలో ఒక్కరికి వచ్చింది అనమాట. సో అలాగా చిన్నప్పటి నుండి అలా అంటే ప్రాబ్లం ఉండేది. అంటే అది ఓన్లీ సమ్మర్లోనే. ఓకే, అంటే బయటికి వెళ్ళలేం, అంటే బాగా ఎండగా ఉంటే అసలు ఇంట్లోనే ఉండాలి. ఆ 3 months మే, జూన్, జూలై, ఏప్రిల్, ఈ 4 months నేను బయటికి వెళ్ళలేను. అంటే అన్కంఫర్ట్గా ఉంటుంది, వెళ్ళలేను సరిగ్గా. అంటే బయట ఆడుకోవడం కానీ జస్ట్ నార్మల్గా కూడా వెళ్ళలేను, ఇంకా ఇంట్లో ఉండడమే అలా అవుతుంది. ఓకే. సో అంటే మరి ఇప్పుడు 18 years, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయరా? ఇంటర్ ఫస్ట్. సో ఇప్పటివరకు స్కూలింగ్ అంతా అయింది, మరి ఆ టైంలో ఎలాగ స్కూల్కి వెళ్ళేవాడు కదా? ఎక్కువ స్కూల్కి వెళ్ళేవాడిని. మేలో హాఫ్ డేస్ కదా, అది ఏప్రిల్లో కూడా నేను ఒకసారి హాఫ్ డే బాగోపోతే వెళ్ళిపోతా. అంటే వేడిగా ఉంటే ఆ పర్మిషన్ ఇచ్చారనమాట ఆ స్కూల్ వాళ్ళు. అంటే హెల్త్ బాగోపోతే వెళ్ళిపోమన్నారు, వాళ్ళు రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టాల. ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతా, ఇంట్లో చదువుకునేవాడిని అనమాట. వాళ్ళు వర్క్లు ఇంటికి పెట్టేవాళ్ళు, ఒకసారి అలా చదువుకుంటా ఉండేవాడిని. ఓకే. అప్పుడు ఇంటర్వ్యూ కోసం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్. మేము ఇన్వైట్ చేయగానే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో రీసెంట్గా ఇప్పుడు రాటాక్స్ వంశీ కురపాటి కూడా ఐ మీన్ సపోర్ట్ చేశాడు, రైట్? సో ఆ రోజు తను పెట్టిన వీడియో కూడా నాకు తెలిసి చాలా సపోర్ట్ ఇచ్చి ఉంటుంది. చాలా సపోర్ట్, రైట్? సో చిన్నప్పటి నుంచి అంటే ఫస్ట్ నుంచి ఐ మీన్ ఫ్రెండ్స్ అర్థం చేసుకున్నారా? లేదు చిన్నతనంలో ఏంటంటే ఎవరికి వాళ్ళకి ఇంత అవగాహన ఉండదు. ఫ్రెండ్స్ కూడా అయ్యే నా ఫ్రెండ్ ఎవడన్నా ఏమన్నా అంటే కొడతాం, ఈ టైప్లో ఇప్పుడు ఉంటారు. ప్రొటెక్షన్ ఈ హై స్కూల్కి వచ్చిన తర్వాత, కాలేజ్కి వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. ఎవడన్నా కమెంట్ చేస్తే కొడతాం రా అన్నట్టు, అరే మా ఫ్రెండ్ రా అని చెప్పి. బట్ ఒక ఇంతకు ముందు టైంలో ఫ్రెండ్సే కమెంట్స్ చేస్తారు, వాళ్ళకి అంత అవగాహన ఉండదు. ఇలాంటి ఏమన్నా ఫేస్ చేసి ఏడ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే స్టార్టింగ్లో ఉండేది, బయటికి వెళ్తే అంటే నాకు 3-4 members ఉండేవాళ్ళు ఫ్రెండ్స్. అంటే వాళ్ళ నైబర్సే అనమాట. వాళ్ళతో ప్రాబ్లం ఉండేది కాదు. జస్ట్ నార్మల్ క్రికెట్ ఆడడానికి కానీ ఊరక అలా గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కొంచెం వాళ్ళు నన్ను చూసి అన్కంఫర్ట్గా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏమో ఇప్పుడు అనలేదు కానీ
అంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం కానీ అదో రకంగా చూసి అంటే వాళ్ళు మనకి చెప్పకపోయినా మనకి చూసేటప్పుడు అర్థమవుతుంది కదా. అవును. సో అప్పుడు అనిపించేది ఇంకా వాళ్ళు అలా అనిపిస్తే నేను కొంచెం దూరం వెళ్ళిపోతాను అనమాట. సో అలా జరిగిందని ఇంకా నేను స్పెసిఫిక్గా అయితే రీసెంట్గానే మా అమ్మమ్మ చెప్పింది అదేంటంటే అంటే మా మెట్ల పై నుంచి ఒక పిల్లాడు వెళ్తున్నాడంట కానీ పైన ఉన్నాడంట. అంటే నేను కింద ఉన్నాడని చూసి కిందకి రావడానికి భయం వేసి అప్పుడు నేను లోపలికి వెళ్ళిపోయాను, ఇంట్లోకి వెళ్ళిపోయాను. అంటే అతను కిందకి వెళ్ళిపోవడానికి అతను కిందకి వెళ్ళిపోయాడంట. ఓకే. అంతే అంటే ఆ ఏజ్లో కూడా నాకు అలా ఉంది అంటే ఆ అవగాహన ఉందని చెప్పారు రీసెంట్గానే 1 వీక్ బ్యాక్. ఓకే. నువ్వే అర్థం చేసుకుని నువ్వే లోపలికి వెళ్ళిపోయావు ఎవరు చెప్పకుండా అతను వెళ్ళలేకపోతున్నాడు అని చెప్పి. అవును. ఏజ్ అది? అదా ఒక 9-10 ఇయర్స్ అయి ఉంటుంది. గ్రేట్ గ్రేట్ సీరియస్లీ గ్రేట్. ఎప్పుడు అంటే నార్మల్గా అనిపిస్తుంది కదా ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మనం ఎవరూ ఏం తప్పు చేయలేదు బికాస్ పుట్టినప్పటి నుంచి ఉంది కాబట్టి. ఒకవేళ మధ్యలో వచ్చి ఒక 30 ఇయర్స్కి 25 ఇయర్స్కి ఇలా వచ్చిన తర్వాత చాలామంది ఏంటంటే మనం ఏదో తప్పు చేసి ఉంటాం, ఏదో పాపం చేసి ఉంటాం, సో ఇలా వచ్చి ఉంటుంది అని అనుకుంటూ ఉంటాం. బట్ ఏ తప్పు చేయకుండా ఎందుకు ఇలా ఇచ్చాడు దేవుడు అని ఏమన్నా తిట్టుకోవడం, ఇలా కోపం రావడం ఏమన్నా ఉందా? అలా అంటే స్టార్టింగ్లో ఉండేది ఒక 8-9 ఇయర్స్ ఆ టైంలో ఉండేది. అంటే ఇంట్లో ఉండేపాటికి నాకు ఆ మైండ్లోకి వెళ్ళిపోయామని అనమాట. అంటే అలా తిట్టడం అలా కాదు కానీ నేనే బాధపడడం ఎవరికి చెప్పకుండా అంటే ఒకే చోట కూర్చోవడం అలా సైలెంట్గా ఉండడం అలా జరిగేది. అంటే అప్పుడు బాధపడ్డా ఒక 12-13 ఇయర్స్ దాకా. ఇంకా తర్వాత నుంచి ఇంకా బయటకు జనాల్లోకి రావడం కానీ అలాగా. ఇక్కడ చిన్నప్పుడు కూడా మా అమ్మమ్మ చాలా అంటే చాలా చూసుకునేది బాగా. అంటే స్కూల్లో నా కోసం ఆయాలాగా పనిచేసింది అనమాట. అంటే స్కూల్లోకి నన్ను మా అమ్మమ్మని రానిట్లేదు అంటే నాకు ప్రొటెక్షన్ లాగా. ఓకే. సో ఆవిడ పాపం ఆయాలాగా జాయిన్ అయ్యి ఉండేదన్నమాట. ఎవరు మీ అమ్మమ్మ గారా? అమ్మమ్మ. ఒక అక్కడ 3-4 ఇయర్స్ నా కోసం ఉంది ప్రొటెక్ట్గా. ఏ ఇయర్ నుంచి అయ్యారు ఆల్మోస్ట్? అదా ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ కొంచెం వయసు వచ్చే వరకు అంతే. సెకండ్ క్లాస్ థర్డ్ దాకా అప్పుడు బాగా సపోర్ట్ చేసింది మా అమ్మమ్మ కూడా. గ్రేట్. అసలు మీ అమ్మమ్మ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు సీరియస్లీ. అంటే అమ్మ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉంటాం కదా, అమ్మమ్మ ప్రేమ కూడా రేంజ్లో. ఫాదర్ మదర్ ఏంటి? ఫాదర్ మదర్ ఏం చేస్తూ ఉంటారు? టైలర్స్ అనమాట. అంటే బ్యాగులు కుట్టడం, క్యారేజ్ బ్యాగ్స్ రిపేర్ చేయడం కానీ అలాంటి చిన్న షాప్. సో చిన్నప్పటి నుంచి విజయవాడే ఫాదర్ మదర్? చిన్నప్పటి నుండి పుట్టినప్పటి నుండి విజయవాడ అనమాట. ఓకే. సో ఇప్పుడు సిబ్లింగ్స్ ఎంతమంది అంటే తోబుట్టువులు? మా చెల్లి ఉంది 10th క్లాస్. అంటే ఇప్పుడు 9th అయిపోయింది, 10thలోకి ఎంటర్ అయింది అనమాట అమృత. సో డోంట్ మైండ్. చెల్లి ఓకేనా? చెల్లికి కండిషన్ అంతా ఓకే కదా? బాగానే ఉంది. అంటే మా చెల్లి అలా పుట్టిద్ది అన్నారు కానీ గాడ్ గ్రేస్ అలా ఏం పుట్టలేదు, మంచిగానే పుట్టింది. అంటే దీనికి రీజన్ ఏమన్నా చెప్పారా డాక్టర్స్ ఏమన్నా? నాకా అంటే మేనరికం అన్నారు. ఓకే ఓకే ఓకే. యా ప్రాబ్లమ్స్ ఉంటాయి బట్ చాలా మందికి వేరే వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. అది అందరికీ ఇలాంటివన్నీ. అవును పర్వాలేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే ఈ రోజు ఒక వారియర్ అభిషేక్ ఎంతో మందికి ఇన్స్పైర్ చేయడం, అసలు రాకేజ్ ఫ్యాషన్ కదా, ఎలా అసలు ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి రావాలని ఎందుకు అనిపించింది? దానికి ముందు అసలు కంటెంట్ వైపు అడుగులు వేయాలని ఎలా అనిపించింది ఒక కంటెంట్ క్రియేటర్గా? ఫస్ట్ కంటెంట్ క్రియేషన్ మీద అంటే ఇంట్లో ఉండేవాడిని ఎక్కువ. అంటే ఏం తోయిక బయటికి వెళ్ళలేక, అంటే బయటికి వెళ్ళలేదు కాబట్టి నాకు ఇంట్లో ఉండడమే కంఫర్ట్ అయిపోయింది. ఇంకా ఫోన్ చూస్తా, ఇంకా ఫోనే ఫ్రెండ్ అయిపోయారు అనమాట. ఫోనే పద్దాలు ప్రతిదీ కొత్త యాప్ వచ్చిన ఎక్కియడం కానీ ఫోనే పద్దాలు. అంటే సోషల్ మీడియా అంటే బాగా ఇష్టం. ఇంకా అలా చూస్తూ చూస్తూ ఇంకా అవగాహన వచ్చింది, తెలియకుండానే అవగాహన వచ్చింది సోషల్ మీడియా మీద. ఇంకా 8th క్లాస్లో ఫ్యాక్ట్స్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశా. అంటే ఫేస్లెస్ వీడియోసే. ఓకే. ఫ్యాక్ట్స్ చేసామని ఒక అది నీ వాయిస్తో నా వాయిస్తో 20K సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. తెలియక ఇంకా స్ట్రైక్స్ పడ్డాయి. నాకు అంత గైడెన్స్ లేదు నాకు, అంటే అలా పడతాయి కానీ. అయితే ఆ ఛానల్ పోయింది ఇంకా 8th క్లాస్లో. అంటే ఆ 8th క్లాస్లో స్టార్ట్ చేశాను, 1 monthలో 20K అయ్యారు. ఆ ఎండింగ్ లోపు ఛానల్ పోయింది అనమాట. అయ్యో. ఇంకా అప్పుడు బాధ అనిపించి హోప్ పోయింది. అప్పుడు రెవెన్యూ వచ్చిందా? జనరేట్ అయింది? లేదు లేదు. ఓకే. అప్పుడు ఇంకా ఓకే షార్ట్స్ కాబట్టి అప్పుడు షార్ట్స్కి ఇంకా వదలలేదు అనమాట మానిటైజేషన్. ఇంకా అలా హోప్ పోయేపాటికి ఇంకా 9thలో ఏం చేయలే. అంటే నేను హోటల్ మేనేజ్మెంట్ వైపు వెళ్ళిపోదాం అనుకున్నా. అంటే నాకు కెరీర్ మీద అంత లేదు అసలు ఏమవ్వాలా ఏదని. ఇంకా 9thలో హోటల్ మేనేజ్మెంట్ అయిపోదాంలే అని అది ఓవర్గా సోషల్ మీడియా వైపు కానీ ఇంకా బిజినెస్ కూడా ఇష్టం అనమాట. అంటే ఎప్పటికైనా హాస్పిటల్, ఫుడ్, క్లాతింగ్ ఏదైనా ఈ 3 బిజినెస్ ఆగవు కాబట్టి ఈ 3 ఏది పెడదాం అనుకున్నాను. ఇక క్లాతింగ్ బ్రాండ్ పెడదామని ఊరక అనుకున్నా. అంటే ఇలా రీసెర్చ్ చేయడం కానీ ఇలా డ్రీమ్ ఎక్స్ అని ఉన్నారనమాట మా బ్రదర్ది. అయితే అతను గైడెన్స్ ఇచ్చాడనమాట.
లైక్ ఇలా ఇలా చెయ్యి, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఇలా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయని. ఇంకా అలా క్లాతింగ్ బ్రాండ్ మీద 9th క్లాస్లో స్టడీ చేసి 10th క్లాస్ స్టార్టింగ్లో స్టార్ట్ చేశాను అనమాట ఈ క్లాతింగ్ బ్రాండ్ అని. అదే 2025 జూన్ మే ఆ టైం అవుతుంది. అప్పుడు స్టార్ట్ అయింది డ్రాప్ 1. అసలు ఆ టైంకి అంత అవగాహన ఎలా వచ్చింది అసలు? ఇప్పటికి ఐ మీన్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఈవెన్ నేను ఈ ఎడ్యుకేషన్ అంతా అయిపోయి జమానా అయ్యింది, స్టిల్ నేను ఒక క్రింజ్ వీడియోలు వస్తుంటే రీల్స్ స్క్రోల్ చేసుకుంటూ చూస్తూ ఉంటాను. సో ఫ్యాక్ట్స్ ఛానల్ పెట్టాలి, ఫ్యాక్ట్స్ కోసం రీసెర్చ్ చేయాలి. అసలు ఆ మైండ్ సెట్ ఏంటో 8th క్లాస్ నుంచి ఆ మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకున్నావు అసలు నువ్వు? అంటే ఆ సోషల్ మీడియా చూసి చూసి ఇంకా అది అలా చేసేయాలనిపించింది అనమాట. అంటే క్రింజ్ కంటెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నార్మల్లీ, జోకులు వేసి బూత్ జోకులు వేసి సంథింగ్. పోనీ బూత్ ఈ మధ్య వచ్చింది, సో బూత్ కంటే ముందు కూడా డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేదంటే ఏదైనా కామెడీ చేయడమో, సో కామెడీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు, ఎంటర్టైన్ చేయాలి ఆడియన్స్ని అని చెప్పి. అసలు ఒక నాలెడ్జ్ గెయిన్ చేయాలి, నాలెడ్జ్ని విజ్డమ్ని 10 మందికి పంచాలి. ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఎక్కడి నుంచి ఎవరైనా ఉన్నారా? ఐ మీన్ మీ గురువు కానీ మీ టీచర్ కానీ ఎవరైనా గైడ్ చేసి ఇలాంటి ఆలోచన చెప్పి? లేదు, ఎవ్వరు చెప్పలేదన్నమాట. అంటే మా వాళ్ళు అసలు ఎవరు లేరనమాట ఇలా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు. నాకు వర్కౌట్ థాట్ వచ్చింది, వర్కౌట్ టైం పాస్. 8th క్లాస్ మేలో హాలిడేస్ వచ్చాయి. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఫ్యాక్స్ ఛానల్ పెడదామని పెట్టి ఇంకా అలా స్టార్ట్ అయింది. అప్పటికి ఛానల్ అప్పటికి ఉందా? మొబైల్ ఉందా? నీ ఓన్ మొబైల్? లేదు, మా డాడీ వాళ్ళది. మా డాడీ వాళ్ళు నైట్ వచ్చినప్పుడు వాయిస్ రికార్డ్ చేసి ఎడిట్ చేసేవాడిని, ఇంక పెట్టేసేవాడిని. మళ్ళీ ఇంటికి వెళ్ళి అంటే ఒక్కొక్కసారి ఉండేది, ఒకసారి ఇంట్లో ఉంచేవాళ్ళు, ఒకసారి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఏంటి ఫ్యాక్ట్స్ ఛానల్ పేరు? అభి ఫ్యాక్స్ అని ఉండేది, అభి ఫ్యాక్స్ తెలుగు అని ఉండేది. సో అది 1 monthకే లేచిపోయింది, 20K ఫాలోవర్స్. అదే, అది స్ట్రైక్స్ పడకుండా ఈసారి అంటే ఈసారి వేరే పాత్రలు వెళ్ళేవాడినేమో. సో ఇప్పుడు ఏం నేర్చుకున్నావు? అంటే స్ట్రైక్స్ పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? స్ట్రైక్స్ అంటే మామూలుగా ఆడియోస్ అంటే నాన్ కాపీరైట్ ఆడియోస్ ఉంటాయి కదా, అవి వాడితే సరిపోద్ది. ఇంకా బ్యాక్గ్రౌండ్లో రా ఫుటేజెస్ ఉంటాయి కదా, ఈ మూవీస్ కానీ ఇలాంటివి యాడ్ చేసినప్పుడు పోతాయి అని తెలిసింది. ఇంకా అవి పడకుండా ఫ్రీగా ఉన్నాయి వాటిని ఫ్రీ స్టాక్స్ వీడియోస్ అవి చూసుకుంటా ఉంటాను. అవి చాలా ఇంపార్టెంట్. మనం ఎంత కష్టపడి చేసినా ఛానల్ పోతే ఏం లేదు, 1 year పడిన కష్టం మొత్తం పోతుంది. కాబట్టి ఆ చిన్న చిన్నవి కూడా చూసుకోవాలని అప్పుడు అర్థమైంది నాకు. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 50K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఎప్పటి నుంచి ఈ క్రియేటర్ ఐ మీన్ ఇన్స్టాగ్రామ్ని ఎక్కువ ఫోకస్ చేసింది ఎప్పటి నుంచి? ఇదా టెక్ ఛానల్ స్టార్ట్ చేశారు 10th క్లాస్ స్టార్టింగ్లో. టెక్ ఛానల్ అంటే మొబైల్స్ వీడియోస్ చేయడం కానీ యాప్స్, టెక్నాలజీ వీడియోస్ అంతా మొత్తం. అప్పుడు ఏ ట్రెండింగ్ అవుతుంటే ఆ వీడియోస్ పెడతా ఉండేవాడిని. ఇంకా అప్పుడు 100 వీడియోస్ ఒక 2,000-3,000 వ్యూస్ వచ్చినాయి, ఒక 100 వీడియోస్. తర్వాత ఒకరోజు హాలిడే పెట్టాను, అంటే ఒక వీడియో చేయాలని. ఇప్పుడు 10thలోనే మంచి ఊపులో ఉంది, 10th లాస్ట్ డేస్లో. అప్పుడు అంటే ఒక రోజు సెలవు పెట్టి వీడియో చేశాను, అది మొబైల్ పాస్వర్డ్ గురించి. ఆ రోజు నేను పెట్టాను, ఆ రోజు ఈవినింగ్ పెట్టాను, అంటే వ్యూస్ చూడాల. తర్వాత రోజు స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చేపాటికి 5 million వెళ్ళిపోయింది. అదే కదా 10.8 million 11 million వెళ్ళింది. ఇప్పుడు వెళ్ళింది అది. అట్లా దానివల్ల నాకు 12,000 ఫాలోవర్స్ వచ్చారు ఒక్క వీడియో వల్ల. ఇంకా అలా అలా ముందుకు అప్పటి నుండి ఇంకా మినిమం 10K వ్యూస్ కానీ ఒక్క వీడియో నుంచి బాగా వస్తున్నాయి అనమాట. సో అప్పటి నుంచి ఛానల్ ఐ మీన్ పేజ్ మంచి గ్రోత్లో ఉంది. 17K ఫాలోవర్స్ వచ్చినప్పుడు ఈ బిజినెస్ వైపు వెళ్ళాను అనమాట. ఓకే, 17K వచ్చిన తర్వాత బిజినెస్ వైపు. బిజినెస్ ఐడియా ఎవరు ఇచ్చారు ఈ ఫ్యాషన్, ఈ క్లోదింగ్ వైపు వెళ్దామని? నేనే అనుకున్నాను. అంటే ఫుడ్ క్లాతింగ్ బ్రాండ్ అనుకున్నా, ఫుడ్ స్టార్ట్ చేద్దాం, అదే క్లాతింగ్ బ్రాండ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇంక ఇది స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు టీ-షర్ట్స్ ఎక్కువ, ఎస్పెషల్లీ టీ-షర్ట్సే కదా ఎక్కువ ప్రస్తుతానికి అయితే టీ-షర్ట్స్ రిలీజ్ చేసాం. ప్రింటింగ్ అవి అటు కస్టమైజ్డా? ఎవరన్నా వాళ్ళకి నచ్చిన ప్రింట్స్ ఇవ్వచ్చా? లేదా ఇంకా కస్టమైజ్డ్ ఇంకా స్టార్ట్ చేయలేదు, ఒక 2 months పట్టిద్ది. ఇప్పుడైతే మేము చేసి చెప్పిస్తున్నాం. కస్టమైజ్ కొంచెం మిషన్స్ అవి కొనాలి కాబట్టి కొంచెం ఆగుతున్నాం అనమాట. సో ప్రెసెంట్ అయితే ఏంటి, ఒక మీమ్స్ కూడా ఏమైనా ప్రింట్ చేస్తున్నారా బయట? లేదు, అది చూడాలి, ఒక 1 monthలో అది పెడదామని. సో 1 month అది కూడా స్టార్ట్ చేద్దామని. అంటే ఆ మూవీ రిలేటెడ్ ఇప్పుడు సలార్ వస్తే ఇంకా సలార్ ఆ టైంలో పెట్టాలి కదా, ఇప్పుడు పెడితే అప్పుడు పెట్టినా బాగోదని ఏ మూవీ వచ్చినప్పుడు ఆ మూవీకి పెడదామని చూస్తున్నది. నైస్. సో బేసికలీ అంటే బిజినెస్ గురించి రకరకాల ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు పెద్ద పెద్ద అన్ని జీవితంలో అన్నీ చూసేసామని చెప్పుకుంటారు, పండిపోయింది ఇక్కడ అంటారు. వాళ్ళకు కూడా కొన్నిసార్లు బిజినెస్ అంటేనే దెబ్బ పడతా ఉంటుంది. సో ఇప్పటివరకు బిజినెస్ ఎలా సాగింది స్టార్ట్ చేసినప్పటి నుంచి? స్టార్టింగ్ డేస్లో కంటెంట్ పరంగా బాగా వెళ్ళింది. అంటే ఒక 3-4 days అన్ని ఆర్డర్స్ కానీ అంతగా ఏం రాలా. తర్వాత ఇంకా ప్రమోషన్స్ కానీ కొంచెం కంటెంట్ ఇంప్రూవ్ చేసుకోవడం, కొన్ని స్ట్రాటజీస్ వాడిన తర్వాత కొంచెం ఆర్డర్స్ బాగా వెళ్ళాయి. ఇంకా ఎప్పుడు
బాగా గ్రోత్ వచ్చిందంటే వంశీ కురపాటి అన్న అతను వీడియో చేసింది ఆ వీడియో పెట్టినప్పుడు ఇంకా ఆ 2 డేస్లోనే అయిపోయినాయి అనమాట, స్టాక్ అవుట్ అయిపోయినాయి డ్రాప్ 1. నైస్. అప్పటి నుండి ఇంక బ్రాండ్ గ్రోత్ బాగుంది. సో ఇప్పుడు ఈ రోజు చూసుకుంటే కరెంట్ డే ఆన్ అన్ యావరేజ్ మంత్లీ ఎన్ని సేల్స్ అవుతూ ఉంటాయి, ఎన్ని షర్ట్స్? అంటే అది లిమిటెడ్ స్టాక్ అయింది అనమాట, 100 పీసెస్ ఓకే 100K. ఓకే, అంతా బాగానే ఉందా, ఇది బిజినెస్ బాగా రన్ అవుతుందా? ఇప్పుడు బాగా రన్ అవుతుంది. సో ప్రమోషన్స్ గురించి కూడా ఒక మాట మాట్లాడావు నువ్వు, అంటే ఎందుకు తెలుగు కంటెంట్ క్రియేటర్స్ ప్రమోషన్స్ చేస్తే తప్పుగా చూస్తారు. అవును. ప్రమోషన్స్ చేయడం తప్పు కాదు, తప్పుడు ప్రమోషన్స్ చేయొద్దు అని. సో ఎలా ఎలా బేస్ చేసుకుంటావు, అంటే అది తప్పుడు ప్రమోషనా మంచి ప్రమోషన్ అనేది నువ్వు ఎలా బేస్ చేసుకుంటావు పర్సనల్లీ? నేనైతే యూజువల్లీ ChatGPT యూజ్ చేస్తాను. అంటే అది ఎలా ఉండేది అని మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇస్తుంది, దాన్ని బట్టి నేను ప్రమోషన్స్ చేస్తాను. అంటే నేను ఓన్గా అంటే డబ్బులు వచ్చేస్తే అంటే చాలా వచ్చినాయి బెట్టింగ్ యాప్స్ కానీ, నాకు 10K ఫాలోవర్స్ ఉన్నప్పుడే బెట్టింగ్ యాప్స్ వచ్చినాయి, అవన్నీ వచ్చాయి. అయితే చేయలే. ఈ అంటే భయం అప్పటికే అవగాహన ఉందా బెట్టింగ్ యాప్స్ అంటే డేంజర్ కదా వద్దని? అప్పుడే అవగాహన ఉంది. అంటే మా ఫ్రెండ్స్ని అడిగితే ఇది చేయరా అంటున్నారు వాళ్ళు. వాళ్ళు ఇంకొద్దులే ఎందుకు ఇంత రిస్క్, ఆల్రెడీ మనిషి అప్పుడే కొంచెం గ్రోత్ అవుతుంది. అది 10.8 మిలియన్ వెళ్ళింది కదా, దాని ఒక 2-3 డేస్ తర్వాత వచ్చింది అనమాట. బెట్టింగ్ యాప్స్ అవి వచ్చినాయి. చాలా ఎక్కువ అమౌంటే అడిగి ఇష్టం అన్నారు. ఎంత ఎంత అన్నారు చెప్పచ్చా అమౌంట్? అదే 60,000 అన్నారు. ఓకే, ఒక పోస్ట్కి 4 వీడియోస్. 4 వీడియోస్కి అంటే 4 వీడియోస్ బెట్టింగ్ యాప్ మీద చేయాలా, లేకపోతే స్ట్రిప్ ఇలా వేయడం మధ్యలో అలాంటివా? ఏం అది అంతగా డీటెయిల్స్ అడగల. నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేశాను. నాట్ ఇంట్రెస్టెడ్. 60,000 నీకు అప్పుడు రెవెన్యూ అంత జనరేట్ అయ్యేదా ఆ టైంలో? లేదా మ్యాక్సిమం ఒక ప్రమోషన్కి 1000 అలా వస్తాయి అప్పుడు, ఆ టైంలో అలా వచ్చాయి. అలాంటిది 60,000 ఇస్తాం 4 వీడియోల కంటే వద్దన్నావా? ఇంక వద్దనుకోండి, భయం వేసింది, ఇంత పేరు వచ్చింది కదా ఆల్రెడీ. అప్పటికి ఎంత ఫాలోవర్స్ ఎంతమంది? 17,000? 10K 10K ఫాలోవర్స్. 10K ఫాలోవర్స్ దగ్గరే నువ్వు భయపడ్డావు, 10,000 ఫాలోవర్లు వచ్చారు పాపం, అదే ఇంతమంది వాళ్ళు రేపొద్దున క్వశ్చన్ చేస్తారు తప్పని. ఇప్పుడు కోట్లు కోట్లు తీసుకున్న హీరోలే చాలా మంది చేశారు. పేర్లు ఎందుకు, ఇప్పుడు హీరోలు కానీ హీరోయిన్లు కానీ ఇక్కడ తెలుగు వాళ్ళే కూడా చేశారు చాలా మంది. సో తర్వాత సిట్టు వాళ్ళందరూ పిలిచారు కదా విచారణకు, ఈడీ పిలిచింది. అవును. నువ్వు 10,000 మంది ఫాలోవర్లు, వాళ్ళు కూడా నీ మొహం తెలియని వాళ్ళు, కొంతమంది మేబీ నీ లోకల్ గైస్ ఉంటారు, అందులో 10,000లో చూసుకుంటే ఎంతమంది, హార్డ్లీ ఒక 50 మంది ఉంటారా నీకు తెలిసిన వాళ్ళు? అంతే, 20-30 మెంబర్స్ ఉంటారు అంతే, మిగిలిన ఎవడో పరాయోడు. అంతే. వాళ్ళ కోసం ఆలోచించి 60,000 వద్దనుకున్నావా? ఇంకా భయం వేసింది, ఎందుకులే మనకి ఇంత రిస్క్, మంచిగా ప్రమోషన్స్ మంచిగా చేసుకుంటూ వెళ్దాం, ఈ బ్యాట్ ఎందుకులే అని వెళ్ళలేదు అనమాట దాని జోలు. ఇంకా వస్తామంటే నేను నాట్ ఇంట్రెస్ట్ అని. ఇంకా రీసెంట్గా ఒక ఆల్కహాల్ బ్రాండ్ కూడా వచ్చింది, కానీ అది 2 lakhs, ఒక 1 వీడియోకి 2 lakhs ఇష్టం అన్నారు. వీడియోకి 2 lakhs? ఓకే, ఇంకొద్దులే. ఓకే, అంటే థర్డ్ పర్సన్ ఎవరో తెలియదు, అతను అడిగారు అనమాట. ఇంకా నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టి, అంటే ఒక రీల్ ఒక పోస్ట్ అన్నారు, ఒక రీల్ పోస్ట్ చేస్తే 2 lakhs ఇస్తామన్నారా? ఎంత ఎంత ఇలాంటి నడుస్తున్నాయి అసలు సోషల్ మీడియాలో. చాలా మంది తెలియదు, చాలా మంది చేస్తున్నారు. ఇంకా ఈ గివ్ అవే అని, ఈ రీసెంట్గా ఈ స్కామ్స్ కూడా వచ్చినాయి. ఇంకా గివ్ అవే కార్ అని, బైక్, చాలా అవి కూడా ఇదివరకు బెట్టింగ్ యాప్స్, ఇప్పుడు గివ్ అవేలు అయిపోయినాయి అనమాట. మేము గివ్ అవే పెట్టాలన్న భయం వేస్తుంది, అలా అనుకుంటారేమో బ్యాట్ కానీ. మేము టీషర్ట్స్ గివ్ అవే పెడదాం అనుకున్నాం, ఇంకా ఆలోచిస్తున్నాం. అంటే మనం వాళ్ళు ఏదో చిన్నది పెడతాం కదా మన కండిషన్, అలా ఆ టైప్ వెళ్ళిపోద్దేమోలే అలా ఆలోచిస్తున్నాం. అన్నీ అలా అయిపోతున్నాయి, అంటే ప్రతిదీ అలాగే అనుకుంటున్నారు కదా. సో ప్రమోషన్స్ కూడా గివ్ అవే పెట్టండి మీకు మేము ఇస్తాం, సో ఇలా ప్రమోట్ చేయండి అంటున్నారు. మేము టీషర్ట్స్ ప్రమోట్ చేయడానికి అనుకుంటున్నారా? ఓకే, పెడితే మళ్ళీ ప్రమోషన్ అంటే గివ్ అవే కదా, ఈ స్కామ్ అవుతుంది అలా అనుకుంటారేమో అని మేము ఆలోచిస్తున్నాం. ఓకే, మీకు గివ్ అవే పెట్టకపోవడానికి కూడా అదే కారణం, చాలా మంది అడుగుతారు పెట్టలేదు ఏంటి. మేము డ్రాప్ ఉన్నప్పుడే పెట్టాల్సింది, ఇంకా ఆగుతా వచ్చాం అనమాట. కాదు, కళ్ళు ఎదురుకున్నా అంత డబ్బు పోనీ, రిచ్ ఫ్యామిలీ కూడా కాదు కదా. డాడీ మమ్మీ ఇప్పుడు అదే చేస్తున్నారు, టైలర్సేనా? ఇంకా టైలరింగ్ టైలరింగ్. ఇప్పుడు ఎంత నార్మల్లీ అడుగుతున్నాను, నీకు రెవెన్యూ ఎంత, నువ్వెంత సంపాదిస్తున్నావు? అంటే నీకు సంపాదించే ఏజ్ కాదు అసలు, నువ్వు సంపాదించడమే గ్రేట్, బట్ నార్మల్ అడుగుతున్నాను, ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదిస్తూ ఉంటావు? అంటే ఈ మంత్ నుండి స్టార్ట్ అయింది 15 అలా స్టార్ట్ అయింది. నువ్వు 15,000, 15,000 నుంచి నువ్వు నెల నెల కష్టపడి 2 లక్షలు సంపాదించాలంటే ఎన్నాళ్ళు పట్టుద్ది? చాలా ఆల్మోస్ట్ ఒక సంవత్సరంన్నర పట్టుద్ది. సంవత్సరంన్నర డబ్బులు ఒక్కసారి ఇలా ఆఫర్ చేస్తే ఎక్కడ అనిపించట్లేదా అయ్యో చేద్దామని? లేదు, అంటే డబ్బా అని నాకు అని అనిపించలేదు, ఆ ఫీలింగ్. చేయకపోవడం హ్యాపీ అనిపించింది, చేసిన తర్వాత చాలా రిగ్రెట్ కదా, అంటే ఇలా ఎందుకు చేసామని. ఇంకా పేరు ఆటోమేటిక్ పోద్ది, అసలు మన స్టార్ట్అప్ కదా, ఇంకా బ్యాడ్ నేమ్ వస్తుంది.
ఎందుకులా నాకు అటువైపు వెళ్ళబుద్ది కాదు, అంటే ఆ ప్రమోషన్స్ గురించి కానీ. అందుకే ఈ ప్రమోషన్స్ దగ్గర నేను చాలా చూసుకొని చేస్తాను అనమాట. ఏదో తెలియక ఏదో చేస్తే చిన్న చిన్న స్టార్టప్స్ ఉంటాయి కదా, ఆ చిన్న చిన్నవి చేసేవాడిని. అది ట్రస్టెడ్ కొన్ని కావనుకున్నా, అంటే అప్పుడు 3,000-4,000 ఫాలోవర్స్ ఉన్నప్పుడు. ఇంకా అప్పుడు ఇంకా నేను 10K ఫాలోవర్స్ వచ్చినప్పుడు నుంచి అర్థమైంది, ఇలా కాదు, ఇలా చాట్ జిపిటీ ఏదో యూస్ చేయాలి రీసెర్చ్ కోసం అనుకొని ఇంకా చాట్ జిపిటీ యూస్ చేస్తున్నాను ప్రతి ప్రమోషన్. వచ్చిన ప్రమోషన్ కూడా ఇంక ప్రతిదీ అనలైజ్ చేసుకుంటాను అనమాట, చేయాలా వద్దా అని. సో చాట్ జీపీటీని అడుగుతూ ఉంటాం. చాట్ సో ఫ్రెండ్స్ ఎవరినైనా ఐ మీన్ తెలిసిన వాళ్ళని పెద్దోళ్ళని అడుగుతూ ఉంటావా, ఇది మంచిదేనా, దీన్ని చేయొచ్చా? వాళ్ళని కూడా అడుగుతాను, క్రియేటర్స్ ఉంటారు కదా, ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ అంటే చాలా ఉంటాయి నార్మల్లీ మనం చూసుకుని ఉంటే, రియల్ ఎస్టేట్ కానీ అవి కానీ ఇవి కానీ ఫినాన్స్ పరంగా కానీ లోన్స్ ఇప్పిస్తాం, రకరకాలు ఉంటాయి యాడ్స్. సో చాట్ జీపీటీని కానీ మనం ఏదైనా అడిగితే అవి ఏం చెప్తాయి అంటే వాటి హైలైట్స్ చెప్తాయి. సో ఇంటర్నెట్లో ఏమైతే ఉన్నాయో, సో ఇన్ని ఇయర్స్ నుంచి ఉంది, ఎంతమంది క్లయింట్స్ ఉన్నారు, ఇది గొప్పలు చెప్తుంది తప్ప పాపం వాటికి జెన్యున్గా తెలియదు అక్కడ ఏంటి ఫీల్డ్లో ఏం జరుగుతుందని తెలియదు. సో కస్టమర్స్ని అడగడం, లేదంటే కస్టమర్స్ మీన్స్ పబ్లిక్లో ఒక నలుగురిని, నీకు తెలిసిన ఒక నలుగురిని అడగడం, దీని గురించి ఏంటి మంచి పేరే ఉందా బయట అని అడగడం. సో నీకు రియాలిటీ తెలుస్తుంది. సో నువ్వు అలా అడిగే చేస్తున్నావు, ఏం చేసినా అయితే బయట క్రియేటర్స్ అని అడుగుతాను. బయటకు క్రియేటర్స్ అని అడిగినా ఇది చేయరా అని వద్దని కొంతమంది చెప్తారు. అంటే వాళ్ళు చూశాను ఇలా చేశారు లేదని చూసినప్పుడు చేసా అంటే మళ్ళీ అడుగుతాను ఇలా చేయొచ్చా లేదని. ఇంక వద్దంటే చేయను, ఇలా చేయమంటే చేస్తాను అనమాట. ఇంక వాళ్ళని అడుగుతుంటే పెద్ద క్రియేటర్స్ కదా, అలా ఎక్స్పీరియన్స్ ఉంది కదా అని ఇంక వాళ్ళని అడుగుతూ ఉంటాను. సో బెట్టింగ్ యాప్స్ మీద మంచి అవగాహన వచ్చింది, కరెక్ట్ కాదని. సో బెట్టింగ్ యాప్స్ చాలా మంది స్టార్స్, కొంచెం స్టార్స్ మీన్స్ యాక్టర్స్, ఎవరైనా తెలిసిన వాళ్ళు, కొంచెం ప్రొఫైల్ ఉన్న వాళ్ళు, బిల్డ్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళందరూ ప్రమోట్ చేసినప్పుడు అందులో ఒకవేళ నువ్వు అభిమానించే ఎవరైనా నటులు కానీ సెలబ్రిటీస్ కానీ ఉన్నారనుకో ఫర్ సపోజ్, నువ్వేం చేస్తావు, నీకు వాళ్ళ మీద ఒపీనియన్ మారుతుందా? ఖచ్చితంగా మారుతుంది. అంటే మనీ కోసం చేశారా అన్నట్టు అవుతుంది కదా, అదే ఖచ్చితంగా మారిపోద్ది ఒపీనియన్. అంటే రెస్పెక్ట్ పోవడం, అంటే మనీ కోసం చేశారా ప్రమోషన్ అని ఆ టైప్ వెళ్ళిపోద్ది కదా, రెస్పెక్ట్ తగ్గిద్ది. అంటే బాగా అనిపించదు నువ్వు ఎలా చేశారా అని అనిపిస్తుంది. నువ్వు విన్న స్టోరీస్ ఏమైనా ఉన్నాయి బెట్టింగ్ యాప్ గురించి, ఎలా జీవితం ఎలా నాశనం అయిపోయింది, ఎవరెవరి జీవితాలు ఎలా నాశనం అయినాయి? ఇంకా నేను అంటే నా దగ్గరికి ఏం రాలేదు, ఇంకా ఆన్లైన్లో చూసి. అదే ఆన్లైన్లో చూసి ఏం విన్నావు స్టోరీస్ బెట్టింగ్ యాప్స్ గురించి? అంటే నాన్ వేసిన అతను ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు కదా ఇలా జరుగుతున్నది అని. అప్పుడు అర్థమైంది. రియల్ సిచ్యువేషన్ తెలియదు కానీ అతను ఇలా చేయకూడదు ఏది అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేవారు కదా బెట్టింగ్ యాప్స్ వల్ల ఏమవుతుంది అని. అప్పుడు అర్థమైంది అనమాట నాకు ఇలా ఉంటుంది అని. ఇంక అప్పటి నుండి ఇంక చేయడం అనేసి ఓకే నాన్వేషణ ఇలా కొన్ని ఛానల్స్లో చెప్పడం వల్ల ఓకే చూస్తా వచ్చి. సో నిన్ను ఐ మీన్ నార్మల్లీ ఇప్పుడు నిన్ను ఏమంటారు అంటే అందరూ అన్బ్రేకబుల్ స్పిరిట్ అంటారు. నేను అంటే నీకున్న కాన్ఫిడెన్స్కి నీకున్న జోష్ని ఎవడో బ్రేక్ చేయలేడు ఖచ్చితంగా. ఐ మీన్ మంచి పాజిటివ్గా వెళ్తున్నావు కదా, సో అన్ని దాటుకుని వెళ్తున్నావు. సో నువ్వు లోలో ఉన్న సందర్భాల్లో ఎలా మోటివేట్ అయ్యావు? అంటే ఫస్ట్ టైం కొన్ని లోలో ఉన్నప్పుడు ఏది కంటెంట్ క్రియేషన్ లేకపోతే ఈవెన్ కంటెంట్ క్రియేషనో, లేదంటే ఇప్పుడు ఇవన్నీ దాటుకుని సవాళ్ళు. ఒకప్పుడు నాకు తెలిసి నువ్వు కొంచెం 10 మంది నువ్వే అన్నావు ఎవరో ఇబ్బంది పడుతున్నారంటే లోపలికి వెళ్ళిపోయేవాడిని అలాంటి వాడిని. ఇప్పుడు సొసైటీని ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చావు ఇంటర్వ్యూ అని పిలవగానే, సో అందరినీ ఫేస్ చేస్తున్నావు, ఏమీ లేదు అసలు దేని గురించి ఇంత భయం కూడా లేకుండా అన్నీ దాటావు, అన్నీ దాటి రోజు ఈ పొజిషన్లో ఉన్నావు. సో ఈ పొజిషన్కి రావడానికి నువ్వు లోలో ఉన్నప్పుడు నిన్ను మోటివేట్ చేసింది ఏదైనా ఉందా బాగా? ఎవరైనా ఒక క్రియేటర్ కానీ ఏదైనా ఒక వీడియో కానీ? అంటే అలా ఏం లేదు కానీ నా సిచ్యువేషన్ అంటే అలా ఆగిపోతే ఇంకా ఇప్పటికి ఆగిపోతాం, ముందుకెళ్తే ఏదో ఒకటి అవుతుంది, ఏదైతే అయితే అది అయిందని ముందుకు వెళ్ళిపోతాం. అలా మోటివేషన్ నాకు నేనే ఇచ్చుకోవడం. అంటే ఆల్రెడీ చిన్న ఏజ్ కాబట్టి ఖచ్చితంగా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సిచ్యువేషన్స్. ఇంకా ఎక్కువ లోన్లీ ఒక్కడినే ఉండడం వల్ల కొంచెం ఆలోచన కూడా మారుతుంది. ఇంకా ఒకసారి నేను పార్క్కి వెళ్ళిపోవడం కానీ అలా చేస్తూ ఉంటాను. ఇంక నేను మోటివేట్ చేసుకోవడం అంటే ఎంతైనా 2 years కష్టపడితే ఇంకా లైఫ్ సెట్ అవుతుంది అన్న మైండ్ సెట్లో వెళ్తున్నాను అనమాట. సో ఇప్పుడు కంటెంట్ క్రియేషన్కి, ఇప్పుడు ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్కి, ఈ రెండింటికి ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారో ఒక రోల్ మోడల్ అని అంటూ ఉంటారు? టెక్ వీడియోస్ స్టార్ట్ చేయడం అంటే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అతను ఉంటాడు కదా, ప్రసాద్ అన్న, అతను వీడియోస్ చూసి ఇన్స్పైర్ అయ్యి స్టార్ట్ చేశాను అనమాట టెక్ వీడియోస్. ఇంకా కంటెంట్ మారి నా బ్లాగ్స్ కానీ ఇలాగ నా ఓన్గా నేను చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు, ప్రసాద్ అన్న ఇన్స్పిరేషన్ టెక్ వీడియోస్కి. నైస్. సో ఎంటర్ప్రెన్యూర్గా అంటే నీకు తెలుస్తూ ఉంటుంది కదా, ఇప్పుడు చాలామంది జెఫ్ బెజోస్ని తీసుకుంటారు, ఎలాన్ మస్క్ని చూస్తూ ఉంటారు. సో వీళ్ళ విజన్, వాళ్ళ విజనరీ మైండ్ సెట్ చూసి మనం కూడా అలా వెళ్ళాలి, ఒక గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పి అనుకుంటుంటారు. నీకు ఎవరైనా ఉన్నారు అలాగే? రతన్ టాటా అంటే నాకు ఇన్స్పిరేషన్ అనమాట బిజినెస్ సైడ్.
ఇంకా అతను హెల్పింగ్ నేచర్ కానీ అతని ఆలోచనలు కానీ నాకు బాగా అనిపిస్తుంది. అతను అంటే నాకు బిజినెస్ సైడ్ అతను మోటివేషన్, ఇన్స్పిరేషన్. వాట్ ఈజ్ అంటే రతన్ టాటా గారి సక్సెస్ ఏంటి? సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఏమనుకుంటున్నావు? హంబుల్గా ఉండడం, అంటే ఎక్కడ ఎవరిని ఏం మోసం చేయకుండా కరెక్ట్. ఫ్లోగా మంచిగా హ్యాపీగా వెళ్ళడం, అంటే ఎక్కడ తప్పులు చేయకుండా ఎవరిని ఏమనకుండా, అంటే స్మూత్గా వెళ్ళడం, ట్రూత్గా ఏం చేయకుండా అని అతని నుంచి నేర్చుకున్నా. అంటే ఏం తప్పు చేయకూడదు. సో యాక్చువల్లీ నేను ఎవరినైనా అడిగినప్పుడు రతన్ టాటా గారి పేరు మెన్షన్ చేయను. ఎందుకు మెన్షన్ చేయను అంటే వాళ్ళ నుంచి వస్తుందేమో. ఇప్పుడు నేను మెన్షన్ చేసి నీ నుంచి వచ్చింది అనుకో, విని చెప్పాడేమో అని డౌట్ ఉంటుంది. అందుకని నేను చెప్పను. ఎందుకంటే చాలామంది మోస్ట్లీ నేను ఎవరిని అడిగినా రతన్ టాటా గారి పేరే చెప్తారు. ఎందుకంటే రతన్ టాటా నువ్వు అన్నావు కదా, ఒకటి ఏమన్నావు, మోసం చేయకుండా అని అన్నావు చూడు. దాని మీనింగ్ ఏంటంటే వాల్యూ క్రియేట్ చేసుకున్నారు ఆ బ్రాండ్కి. చాలామంది నిజంగా ఏమైతే కొనుక్కున్నారో దానికి నిజంగా ప్రతి ఒక్కరూ సాటిస్ఫైడ్గా ఉన్నారు. సో అక్కడ మోసం జరగలేదు. అవును. సో ఏమైతే ప్రామిస్ చేశారో అది ఖచ్చితంగా డెలివరీ చేస్తారు. సో అది వాళ్ళు క్రియేట్ చేసుకున్న బ్రాండ్ వాల్యూ అనమాట. సో ఇవన్నీ పక్కన పెడితే ఆయన చేసే చారిటీ కానీ అవన్నీ సోషల్ సర్వీసెస్ అవన్నీ వేరు, బిజినెస్ లో భాగం కాదు. బట్ స్టిల్ ఆయన లాంటి గొప్ప గొప్ప వాళ్ళని చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వాల్సింది. సో ఆయన చనిపోయినప్పుడు న్యూస్ తెలిసింది కదా నీకు? న్యూస్ తెలిసింది ఆ రోజు. ఇంకా పోస్ట్ కూడా పెట్టాను అనమాట ఫోటో. అంటే సడన్ గా అయ్యేపాటికి అలా అనిపించింది. బట్ పర్లేదు, ఐ మీన్ చాలా చాలా ఏళ్ళు బ్రతికారు, చాలా సేవలు చేశారు. ఇంకా ఈవెన్ ఆయన వెళ్ళిపోయినా ఆయన సేవలు నడిచేలాగే ఉన్నాయి, ఇంకా బాగా అన్ని నడుస్తున్నాయి. సోషల్ సర్వీసెస్ నుంచి స్టిల్ ఆ ప్రోడక్ట్స్ గురించి. మీమ్స్ చూస్తూ ఉంటావా? మామూలు మీమ్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటావా? యాక్సిడెంట్ అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు, ఈవెన్ లారీతో గుద్దినప్పుడు కూడా కార్ పైన భాగం ఇలా పిప్ అవుద్ది కానీ ఇంజిన్ ఫ్రంట్ ఉంటుంది కదా, ఇంజిన్ పార్ట్ ఇలాగా, అది అలాగే ఉంటుంది అనమాట. ఈ పైన ఇలా నొక్కుకుపోద్ది కానీ ఫ్రంట్ అలాగే ఉంటుంది. కింద రాస్తారు టాటా వాళ్ళు అని చెప్పి. ఇది టాటా, ఐ మీన్ ఆ కారు టాటా వాళ్ళది. నిజమే. అలా చాలా కంపారిజన్ వీడియోస్ కూడా వచ్చినాయి. అంటే రిమైనింగ్ కంపెనీస్ బాగా అనిపించింది. చూసాను రీసెంట్ గానే వచ్చినాయి అవి కూడా. అది అంటే అది అనుకోకుండా ప్రమోషన్స్ కూడా అయిపోతాయి. అంటే ఆ ప్రొడక్ట్ కొన్న వాల్యూ అలా ఇంకా పెరిగిపోయింది అసలు. సో మనం ఎప్పుడైనా మనం బాగుపడుతున్నాం అంటే ఆనందపడేది అమ్మ నాన్న. అవును. సో మీ మదర్ ఫాదర్ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు ప్రెసెంట్? ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారు అనమాట, మా వాళ్ళు వీడియోస్ చేసుకుంటారని. అంటే మా రిలేటివ్స్లో ఒక్కరు కూడా లేరు అనమాట ఇలా వీడియోస్ చేసేవాళ్ళు కానీ అలా. ఓకే. అంటే స్టార్టింగ్లో ఎవరేమన్నా చూడరు రిలేటివ్స్ కానీ ఇలా వీడియోస్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ అనేవాళ్ళు కానీ రిలేటివ్స్ వాళ్ళే వాళ్ళు. ఇంకా పేరెంట్స్ కూడా స్టార్టింగ్ అంత పట్టించుకోవాలి, అది చేస్తున్నారులే అన్నారు. తర్వాత ఇంక బిజినెస్ ఇలా పెట్టడం వల్ల దీని ఎంత యూజ్ ఉందని వాళ్ళకి అర్థమైంది అనమాట. ఇంకా అప్పుడు ఇప్పటిదాకా ఫుల్ సపోర్ట్ చేస్తూనే ఉంటారు అనమాట, ప్రతిదాన్ని సపోర్ట్ చేస్తారు అనమాట. అంటే వీడియోస్ ఇలా చేయి, వాళ్ళే సజెషన్స్ ఇస్తారు, ఎందుకు ఇలా డ్రెస్ వేసుకున్నా నీట్గా అది అని, ఇంకా ఐడియాస్ చెప్తారు ఎలా డ్రెస్సింగ్ గురించి వాటి గురించి. ఇలా వీడియో చేయి, అక్కడికి వెళ్తున్నావు కదా ఎలాగో అలా చెప్తా ఉంటారు అనమాట. ఇప్పుడైతే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. నైస్ నైస్. సో ఒకప్పుడు నిన్ను చూసి ఒకరు కిందకి రావడానికి భయపడిన మనుషులు ఈ రోజు నాకు తెలిసి నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే సెల్ఫీలు తీసుకుంటారు కదా కదా. నైస్. నీకే గుర్తొస్తా ఉంటుందా ఇలాంటి రోజులు ఎంత మారినాయి అని? చాలా అంటే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానం నేను ఒక 1 yearలో డిఫరెన్స్ చూసాను అనమాట. అంటే వాళ్ళు రెస్పెక్ట్, అంటే చిన్న ఏజే నాది, అవి ఇలా మాట్లాడేయచ్చు ఏంట్రా అలాగా, కానీ వాళ్ళు అలా మాట్లాడకుండా మీరు అనడం, ఇలా మంచిగా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడడం, ఏంటి ఇంతే రెస్పెక్ట్ ఇస్తున్నారని కొంచెం అప్పుడు హ్యాపీ ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఫోటోస్ దిగడం కానీ, అంటే షేక్ హ్యాండ్స్ కూడా ఇస్తారనమాట. అంటే చాలా మంది అసలు ఈ స్కిన్ చూసి అసలు స్కిన్ హ్యాండ్ షేక్ హ్యాండ్ అసలు ఉండేది కాదనమాట ఇంతవరకు. అంటే ఎవరికి ఇచ్చేవాడిని కాదు. ఇంక 1 year నుంచి ఇంక బాగా అలవాటు అయిపోయింది, అందరు తీసుకోవడం వాళ్ళకి అలవాటు అయింది అనమాట. బాగా హ్యాపీ అనిపిస్తుంది. నేను స్టార్టింగ్ ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఐ మీన్ ఎప్పుడైనా దేవుడిని తిట్టాలనిపించిందా దీని విషయంలోని? సో ఇప్పుడు ప్రూఫ్ ఇదేనమాట. అంటే తిట్టడానికి లేదు, అంటే ఐ మీన్ తిట్టుకునే వాళ్ళు తిట్టుకుంటారు కానీ బేసికల్లీ లైఫ్ యొక్క సీక్రెట్ ఏంటంటే నువ్వు మార్చుకోగలిగితే ఎక్కడ వరకన్నా మార్చుకోగలవు కదా. సో ఇంత ఛాలెంజెస్ లో నువ్వు ఇలా మారుతావని ఎవరు ఇమాజిన్ కూడా చేసి ఉంటారు ఆ రోజుల్లో కదా. సీరియస్లీ రేపొద్దు నువ్వు ఏ రేంజ్కి వెళ్తావో కూడా ఎవరో చెప్పలేం. ఏమో రతన్ టాటా గారు లాంటి స్థాయికి వెళ్ళొచ్చు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఈరోజు. ఐ మీన్ మేబీ మీ నాన్నగారు అమ్మగారు ఈరోజు ఏదో మిడిల్ క్లాస్, ఒక లోయర్ మిడిల్ క్లాస్ స్టేటస్లో ఉండొచ్చు మీది. రేపొద్దున్న రిచ్ అవుతారు, బాగా రిచ్ అవ్వచ్చు నీ వల్ల. స్టార్టింగ్ చాలా మంది చెప్తారు కదా ఇలాంటి అబ్బాయి పుట్టాడేంటి,
అంటారు కదా బేసికల్లీ ఇలాగ పుడితే మ్యాన్ రకం ఎఫెక్ట్, ఇలాంటి పుట్టాడు అంటే అన్న వాళ్ళు ఉంటారు. బట్ అమ్మ నాన్న ప్రేమ వేరు. అవును. బట్ వాళ్ళే రేపు పొద్దున్న అంటారు బా ఏం కొడుకుని అన్నావు అని చెప్పి. వాళ్ళు నా వీడియోస్ ఇప్పటికి కూడా చూస్తూ ఉండడం, వాళ్ళు చూస్తా అంటే వాళ్ళు మాట్లాడే బిహేవియర్ కూడా మంచిగా అనిపిస్తుంది, రెస్పెక్ట్ఫుల్గా. ఇంకా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. రిలేటివ్స్లో వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఇప్పుడు హ్యాపీగా అనిపిస్తుంది. సో దేవుడు నమ్ముతావు బ్రో? ఏ దేవుడు? క్రిస్టియన్. ఓకే ఓకే. ప్రేయర్ చేస్తావు, చర్చ్కి వెళ్తా ఉంటావా రెగ్యులర్? ఎవ్రీ సండే వెళ్తాను. సో బైబిల్ చదువుతావా? యా బ్రో, అంటే సండే చదువుతాను. సో ఏదైనా ఒక దానిలో బైబిల్లోంచి ఏదైనా ఒక ఫ్రేజ్ కానీ ఒక సెంటెన్స్ కానీ, బైబిల్ వర్స్ అంటారు కదా, ఏదైనా నిన్ను ఐ మీన్ నీకు పర్సనల్లీ నీ హార్ట్కి టచ్ అయింది ఏదైనా ఉందా? అంటే అలా సెంటెన్స్ అని లేదు కానీ జీసస్ అతను మోటివేషన్ కానీ, అంటే అతను పడిన స్ట్రగుల్స్ కానీ నాకు అది కొంచెం బాగా అనిపిస్తాయి అనమాట. ఓకే. సో బాగా నమ్ముతావు? ఎవ్రీ వీక్ వెళ్తా ఉంటావు? ఎవ్రీ సండే వెళ్తా ఉంటావు? ఓకే. అంటే పేరెంట్స్ వాళ్ళు వెళ్తా ఉంటావా? వాళ్ళతో పాటు వెళ్తాను. నైస్. అండ్ సినిమాలు చూస్తావా? యా బ్రో, అంటే అప్పుడప్పుడు అంటే ఏదో పెద్ద సినిమా పెద్దదైతే నేను అలా చూస్తాను. రెగ్యులర్ గా కాకుండా సపరేట్ గా టైం ఇచ్చి అలా కాదు, ఖాళీ టైంలో ఉన్నప్పుడు అలా చిన్న చిన్న బిట్స్ కానీ అలా వెళ్ళి మూవీస్ చూడడం కానీ అప్పుడప్పుడు వెళ్తా ఉంటాను అనమాట. ఎవరు ఇష్టం హీరోస్ లో? ప్రభాస్. చూసాను నేను ప్రభాస్ అన్నని. ఎందుకు ఇష్టం అంటే అతను క్యారెక్టర్ కానీ, అతను ప్యూర్ క్యారెక్టర్ అంటే హెల్పింగ్ నేచర్ కానీ, అందరితో మాట్లాడే విధానం కానీ నాకు బాగా అనిపిస్తుంది. అసలు అంత రేంజ్, పాన్ ఇండియా స్టార్, అంత రేంజ్లో ఉండి కూడా నార్మల్గా అందరితో ఒకేలా బిహేవ్ చేయడం, ఆ క్యారెక్టర్ బాగా నచ్చింది నాకు. ఇంకా సినిమాలు కానీ అది ఫస్ట్ క్యారెక్టర్ బాగా నచ్చింది, అతను హెల్పింగ్ నేచర్ కానీ అలా. అదే చిన్న చిన్న వాళ్ళని కూడా ఆయన డార్లింగ్ అని అంటారు, పెద్ద పెద్ద వాళ్ళని డార్లింగ్ అని అంటారు. అంటే ఆయన స్థాయికి ఎవరితో అయినా మాట్లాడగలడు. సో కింద వాళ్ళని వేరే వాళ్ళని పలకరించాల్సిన అవసరం లేకపోయినా అందరినీ పలకరిస్తారంట, అందరినీ డార్లింగ్ అంటారంట. ఫుడ్ తెప్పించడం కానీ, పెట్టడం కానీ, ఎవరైనా ఆపదలో ఉంటే నేను ఉన్నాను కదా అని చెప్పడం కానీ ఫస్ట్ మాట. అంటే ఎదురుకుండా ఎవరైనా సఫర్ అవుతున్నట్టు కనిపిస్తే సెట్స్లో ఏమైంది ప్రాబ్లం ఏంటి పిలిచి, ఏమైంది ప్రాబ్లం ఏంటి, నేను ఉన్నాను కదా చెప్పు, నేను చూసుకుంటాను, నేను తీర్చేస్తా అని చెప్తాడంట ఫస్ట్ ప్రామిస్. అంటే అవతల వాడి ప్రాబ్లం ఏంటో తెలియదు కదా. జగపతి బాబు గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారనమాట, జగపతి బాబు గారు ప్రాబ్లం ఏంటో తెలియదు, ఆయన అలా ఉంటే ఏమైంది డార్లింగ్ నీ ప్రాబ్లం ఏంటి నాకు చెప్పు, నేను ఉన్నాను కదా నేను తీరుస్తా అన్నాడండి. ఒకవేళ అవతల కోట్లతో డీలింగ్ అయి ఉండొచ్చు, అంటే మనం గెస్ట్ చేయలేం కదా. సో మనం ప్రామిస్ చేసేయం కదా ముందు, ప్రాబ్లం ఏంటో చెప్పు అంటాం, తర్వాత వీలైతే ట్రై చేస్తాం అంటాం, లేకపోతే సైడ్ అయిపోతాం. ఒకవేళ ఇది మనకి డబ్బులు ఎక్కువ వదిలేలా ఉంది, లేదంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వాలి, మనం ఇన్వాల్వ్ అయితే మనకి ఎందుకు వచ్చిందని చెప్పి తర్వాత డ్రాప్ అయిపోతారు. చిన్న హెల్ప్ అయితే చేస్తాం, బట్ అసలు ముందే ప్రామిస్ అంట. సో ఆయన నుంచి ఏం నేర్చుకున్నావు, ఆయన లైఫ్ నుంచి? హెల్పింగ్ నేచర్ బ్రో. చేస్తా ఉంటావు నువ్వు కూడా? అప్పుడప్పుడు చేస్తా, అంటే ఇప్పుడు ఉన్నప్పుడు చేస్తా ఉంటాను అనమాట. ఇంకా మనం మంచి స్టేజ్కి వెళ్తే ఇంకా మంచిగా హెల్పింగ్ చేద్దామని అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట. కొన్ని ఇయర్స్ అయిన తర్వాత ఇంకా చిన్న ఫౌండేషన్ లాగా కానీ ఇలా పెడదాం అని అనుకుంటున్నా. అలా స్టార్ట్ అయింది. ఆ హెల్పింగ్ నేచర్ వల్ల ఇంకా ఫ్యాన్ అయ్యాను అనమాట. ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటావు ఎక్కువ? అంటే కంటెంట్ పక్కన పెడితే కంటెంట్ రీల్స్ చూడడం. రోజు 100 to 200 చూస్తారు రీల్స్, తెలియదు ఎవరికి. అంటే ఖాళీ టైంలో ఉన్నప్పుడు అది చూస్తాను. ఇంకా సో లాస్ట్ ఇయర్ ఏంటి ఎక్కువ ట్రెండ్ అయింది? ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్, ప్రియమ్మ బంటే, రక్త పింజర్ రాయ్, ఇవి కాకుండా ఇంకేమైనా చెప్పు కొత్తగా నీకు అనిపించింది. సాంగ్స్ వస్తాయి మ్యాక్సిమం, సాంగ్స్ వింటా ఉంటా పీస్ఫుల్గా ఉండడానికి. అంటే వర్క్లో ఎలాగో అందరూ మాట్లాడుతూ ఉంటాయి కాబట్టి వీడియోస్లో ఇలా మీమ్స్ కానీ ఎక్కువ చూడండి అనమాట. ఇంక సాంగ్స్ వింటే కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని అలా సాంగ్స్ నాకు వచ్చేది సాంగ్స్ 90% అవి వింటా ఉంటాను అనమాట. సాంగ్స్ ఎక్కువ ఇష్టం. సో ఎలాంటి కైండ్ ఆఫ్ సాంగ్స్? మెలోడీ ఇష్టం బాగా. ఒక మంచి పాట చెప్పు. పాడాలి. ఇక్కడ చెప్పు అంటే భాష ఏంటంటే పాటల విషయానికి వచ్చేసరికి చెప్పు అంటే పాడమని అర్థం. సహనా మొన్న వచ్చింది రాజాసాబ్, దా పాడు మరి. లేదు అంతే, లేదు ఈరోజు లేదు నువ్వు ఏదైనా నువ్వు చేయగలవు, పాట పాడు. ఇప్పుడు దాకా నువ్వు రీల్స్ లో పాడలేదు కదా, ఇప్పటిదాకా ఒక పాట కూడా పాడలేదు కదా. సో మా ఆడియన్స్కి ఐ మీన్ ఈరోజు మా ఆడియన్స్ కూడా సో కొత్తది బ్రేక్ చేస్తున్నాం మనం. రాదు నాకు. లేదు ఒక పాట పాడు, ఏదో ఒకటి పాడు. సహనా అక్కర్లేదు, రీసెంట్ సాంగ్ అక్కర్లేదు, నువ్వు చిన్నప్పటి నుంచి విన్న సాంగ్స్లో ఏ సాంగ్ అయినా పర్లేదు. ఈవెన్ అది డివోషనల్ అయినా పర్లేదు, స్పిరిచువల్ అయినా పర్లేదు, సినిమా పాట అయినా పర్లేదు, లేదు ఇంకేదైనా పర్లేదు, ఫోక్ సాంగ్స్ కానీ, లేదంటే నీ కోసం సరదాగా నువ్వు క్రియేట్ చేసుకున్న పాట కానీ ఏదైనా పర్లేదు.
అలా ఏం లేదు బ్రో అసలు. లేదు రావట్లేదు నాకు, రావడం రాలే. సర్లే ఓకే. సో ప్రభాస్ అన్న సినిమాల్లో ఏ సినిమా బాగా ఇష్టం? సలార్ బ్రో, సలార్ సలార్. ఇష్టం. ఎందుకు? ఆ క్యారెక్టర్ కానీ ఆ ఫైటింగ్ సీన్స్ అది బాగా ఇష్టం అనమాట. అంటే ఆ ఎన్విరాన్మెంట్ కానీ బాగా అనిపిస్తుంది. అది అప్పుడు చూస్తూ ఉంటాను ఎప్పుడెప్పుడు. ఆ సాంగ్స్ కానీ అన్నీ, ఆ మూవీ బాగుంటుంది అన్నిటికన్నా. సో నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి? అంటే పేరెంట్స్ హ్యాపీగా ఉండి మనం హ్యాపీగా ఉంటున్నాం అంటే అది సక్సెస్ అనిపించింది. ఏదో కారు ఇల్లులు అని కాదు, మనం హ్యాపీగా ఉంటే అది సక్సెస్ అయినట్టు నాకు అది ఫీల్ అయింది. ఇదివరకు నేను అనుకునే వాళ్ళం ఏదో ఇల్లు అలా అనుకునేవాడిని, ఇల్లు కారు ఉండాలి అప్పుడు సక్సెస్ అయినట్టు అని. కానీ మనం హ్యాపీగా ఉంటున్నాం, మనం స్టే చేయగలుగుతున్నాం, ఎక్కడికైనా వెళ్ళగలుగుతున్నాం అని అప్పుడు సక్సెస్ అయినట్టు అని నాకు ఆ ఫీలింగ్ వచ్చింది అనమాట. అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటే నాకు అది బాగా హ్యాపీగా అనిపించింది. నువ్వు ఒక 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్. అంటే నా ఇన్స్పిరేషన్గా అవుదామని స్టార్ట్ చేయరా, నా నార్మల్గా స్టార్ట్ చేసా కానీ అలా అలా వెళ్ళడం ఇంకా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా అలా వెళ్ళింది కదా, ఇంకా ఇంకా ఇన్స్పిరేట్ చేద్దామని ఇంకా నేను అలా ముందుకు వెళ్తా ఉన్నాను అనమాట. లైక్ చిన్న చిన్న మోటివేషన్ వీడియో. తెలుగు కూడా బాగానే వచ్చు నీకు. అంటే ఫస్ట్ నుంచి తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా? ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మంచి మంచి పదాలు వాడుతున్నావు. అంటే ఇప్పుడు జెన్జీ కిడ్స్ ఎక్కువ యూజ్ చేసేవి కాదు, నువ్వు జెన్జీయే. బట్ జెన్జీ కిడ్స్ ఎక్కువ యూజ్ చేసే వర్డ్స్ కాదు, కొన్ని అవగాహన ఇలాంటి పదాలు ఎవరు యూజ్ చేయరు ఇప్పుడున్న వాళ్ళు. నాకు ఐడియా లేదు అంటారు. తెలుగు ఎక్కువ వచ్చాయి అనమాట. అంటే క్లాస్లో ఎక్కువ తెలుగు ఇంట్రెస్ట్ సబ్జెక్ట్, అలా వచ్చినట్టుంది అయితే. సో ఇప్పుడు ఏంటి ఇంటర్మీడియట్ ఎంపీసీయా? ఎంపీసీ బ్రో. ఎందుకు ఏమవుదామని? అంటే నార్మల్గా ఫార్మాలిటీకి చదువుదామని. సో దేనిలో కన్నా వెళ్ళొచ్చు అని చెప్పి బేసిక్గా ఎంపీసీ తీసుకున్నావా? అంటే బిజినెస్ వైపు వెళ్దామని, నార్మల్ ఫార్మాలిటీ కంప్లీట్ చేద్దామని చదువుతున్నాను అనమాట. సో బీబీఎం వైపు వెళ్ళే అవకాశం ఉంది అంతే కదా, డిగ్రీ వైపు అంతే వెళ్దామని అంతే. సో ముందు నుంచి ఉందా ఈ బిజినెస్ లోకి అడుగు పెట్టడం వల్ల ఇది ఇలా షిఫ్ట్ అయిందా? ఏది బిజినెస్ బీబీఎం ఈ కైండ్ ఆఫ్ ఆలోచనలో బిజినెస్ అనే ఆలోచన ముందు నుంచి ఉందా? లేదు, ఆలోచన ముందే ఉంది, జాబ్ అనే ఆలోచన లేదు నాకు. అంటే 9th క్లాస్లో హోటల్ మేనేజ్మెంట్ అటువైపు వెళ్దాం అనుకున్నా. ఎందుకని ఇంటర్లో ఎంపీసీ ఏం అవసరం లేదు అన్నారు. ఈ అవసరం లేదు కదా, మనం హోటల్ మేనేజ్మెంట్కి వెళ్దాం అనుకున్నాం. అప్పుడే కంటెంట్ స్టార్ట్ చేసాం. బహుశా ఆ రోజు నేను హోటల్ మేనేజ్మెంట్ అలా నేర్చుకుంటే ఇక్కడ వచ్చేవాడిని కాదేమో. ఇంకా అలా ఆ బిజినెస్ స్టార్ట్ చేసేపాటికి ఈ ఫార్మాలిటీకి చదువుక ఇంకా జాబ్ అంటూ ఏం లేదు, బిజినెస్ వైపు వెళ్దామని, ఇది ఫార్మాలిటీకి చదువుదామని అంతే. సో ఇప్పుడు ఒక్కడే వచ్చావా విజయవాడ నుంచి? ఒక్కనే వచ్చా బ్రో. సో ఇంతకు ముందు ఎప్పుడైనా ఒక్కడే ట్రావెల్ చేసేవాడు? ఇదా థర్డ్ టైం ఉంది. థర్డ్ టైం. సో హైదరాబాద్ రావడం, ఒక్కడే రావడం మొత్తం కొత్తగా. సో ఈ పేజ్ క్రియేట్ చేసిన తర్వాత ఒకటే వచ్చేవాడు? అంతకు ముందు నుంచి ఏమన్నా సింగిల్ గా? మా తమ్ముడు వచ్చేవాడు అనమాట నాకు తోడు. ఓకే. 2 times వచ్చాడు. ఈ ఎగ్జామ్ అని రాలేదన్నమాట. ఓకే. ఏమన్నా ఈ సింగిల్ గా ఐ మీన్ ఒక్కడే రావడానికి ఏమన్నా భయం ఏమన్నా అనిపించడం, కొత్తగా అనిపించడం అలాంటి అనిపించలేదు కానీ అంటే దారి తెలియదు కదా ఎటు వెళ్ళిపోతామని, ఇంకా మ్యాప్లు పెట్టుకుని ఉన్నా అనమాట ఫోన్లో. బస్సులో వెళ్ళేటప్పుడు కానీ, కరెక్ట్ స్టేషన్ వచ్చినప్పుడు దిగడం కానీ అలా. అంటే ఎటు వెళ్ళిపోతాం అని అంతే భయం, కానీ ఎవరు ఏమన్నా అంటారా ఏమో ఉండదు, దానిలో ఏం లేదనమాట. కొంచెం అడ్వెంచర్ అడ్వెంచర్ అనిపించిందా? ఓకే. రూమ్కి వెళ్ళేదా. సో నెక్స్ట్ టైం అయితే భయం పోయింది, సింగిల్ గా ట్రావెల్ చేసే అలవాటు అయిపోయింది. ఎక్కడ దిగాలి ఎక్కడ ఎక్కువ. ట్రావెలింగ్ ఏమైనా చేసావా కొత్త ఐ మీన్ ఈ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ కాకుండా? ఈ రెండే, ఎక్కడికి వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళలేదు. ట్రావెలింగ్ ఇష్టం? ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే వైజాగ్ అలా వెళ్దామని అనుకున్నాం మార్చిలో. వైజాగ్ అని కాదు, నీకు బౌండరీలు లేవు. ఫర్ సపోజ్ ప్రపంచం మొత్తం మన చేతిలో ఉంది కాబట్టి నీ డ్రీమ్ సిటీ ఏంటి, నీ డ్రీమ్ ప్లేస్ ఏంటి? అదా బెంగళూరులో వెళ్దామని, బెంగళూరులో ఒక మ్యాచ్ చూడాలని అంతే. ఆర్సీబీయా? ఏదైనా. ఏ ఫ్యాన్, ఎవరు ఫ్యాన్? ఐ మీన్ ఎస్ఆర్హెచ్. సో మన వాళ్ళనా, తెలుగు వాళ్ళనా? తెలుగు వాళ్ళ. ఈ ఎస్ఆర్హెచ్ లో ఎవరన్నా పర్సనల్లీ ఎవరన్నా ఉన్నారా? అభిషేక్ శర్మ అంటే క్రికెటర్ బాగా ఇష్టం, బాగా అతను ఇష్టం అనమాట. ఇంకా అతను వాళ్ళు వచ్చినప్పుడు నుండి ఇంకా టీం హైప్ బాగా పెరగడం. సో బెంగళూరు అంటే చిన్నస్వామి స్టేడియంలో చూడాలనా మ్యాచ్? అంతే, చిన్నస్వామి స్టేడియం. అంటే అంత పెద్ద ఉండి దాని గురించి చాలా ఎన్నో కదా, ఒకసారి వెళ్దామని, ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు వెళ్దామని అదొక డ్రీమ్. ఓకే. క్రికెట్ ఆడతావా? లేదు బ్రో, ఫోన్లోనే ఆడతా, బయట ఆడలే ఇప్పుడు. ఎందుకంటే కొంచెం 1 year అయింది అనమాట. అంటే మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆడతాం అనమాట. అక్కడ ఉంటారు 3-4 members, వాళ్ళతో ఆడతా. ఇక్కడ లేదు బ్రో, ఎవరు లేరు ఆడడానికి. జనం లేరనా? జనాలు లేరు. అంటే అలాగే వెళ్ళేవాళ్ళు. ఏదోరికి ఆడేవాడిని చిన్న చిన్న. బ్యాట్స్మెన్ బౌలరా? బౌలర్. బౌలర్. ఓకే.
మరి అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్ కదా. అవును, బ్యాటింగ్ రాదు, బ్యాటింగ్ రాదు. ఓకే, బౌలరా. ఇసిరేడు ఇసిరేయడం అది కూడా. ఇసిరేడు అదే. నైస్. హీరోయిన్స్ ఎవరిని ఇష్టం ఉన్నారా? లేదు బ్రో, హీరోసే. అది ప్రభాస్ అన్న ఒకరేనా, ఇంకెవరైనా ఉన్నారా? ప్రభాస్ అని, తర్వాత మహేష్ బాబు. మహేష్ బాబు ఎందుకు? అతను కూడా కొంచెం క్యారెక్టర్, హెల్పింగ్ నేచర్, ఈ రెండు బాగా connect అయింది వాళ్ళతో. ఆ రెండు వాళ్ళిద్దరూ ఇష్టం అనమాట హీరోస్. ప్రభాస్ తర్వాత మహేష్ బాబు గారు, అలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు చాలా మంది ఇవి నువ్వు దాటి వచ్చినట్టు దాటలేకపోతా ఉన్నారు. అంటే చిన్న చిన్న వాటికి ఇప్పుడు నేనున్నాను, అరే నేను కొంచెం హైట్ ఎక్కువ ఉంటే బాగుండు, నేను ఒక 6 అడుగులు ఉంటే బాగుండు, ధైర్యంగా తిరగలను అని చెప్పి భయం వేసి నేనే తలదించుకుని అడగచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటాయి ఇలా లిమిటేషన్స్. ప్రతి చిన్న చిన్న వాటికి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఉంటే బాగుండు, లేని దాన్ని ఉంటే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. మనకి కథలు ఉంటాయి సీరియస్లీ. ఏంటంటే ఫస్ట్ ఒకడు బైక్ మీద వెళ్తా ఉంటాడంట, బైక్ మీద వెళ్ళి ఇలా పక్కన చూస్తే కారు ఉంటుందంట, నా దగ్గర కారు ఉంటే బాగుండు అనుకుంటాడంట. నెక్స్ట్ ఈ బైక్ని ఒకటి చూసి పక్క నుంచి సైకిల్ మీద వెళ్తూ నాకు సైకిల్ ఉంటే బాగుండు అని అనుకుంటాడంట. ఇంకొకడేమో పరిగెడతా ఉంటాడంట, పరిగెడతా ఉండి సైకిల్ బాగుంది, గేర్ల సైకిల్ ఏదన్నా కొనుక్కోవాలి ఎలాగోలాగా అనుకుంటాడు. ఈ పక్కన లాస్ట్లో ఒక తోపుడు బండి మీద కూర్చుని కాళ్ళు లేనోడు ఇలా అనుకుంటూ నాకు కాళ్ళు ఉంటే బాగుండు అనుకుంటాడు. ప్రతి ఒక్కడు ఉన్న దాంతో ఆనందపడేది కాదు, మనిషి స్వభావం అది కదా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు? అంటే ఏది మనల్ని ఆపలేదు, ఒక మనిషి తలుచుకుంటే ఏది మనల్ని ఆపలేదు అని నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా ఆడియన్స్కి? ఫస్ట్ టాలెంట్ ఉన్నదే ఒక లైఫ్ బ్రో, అలా ఒకరు ఆలోచించి ముందుకు వెళ్ళిపోతా ఉండి, అంటే మనం చేయగలిగినంత చేసి క్యూర్ అవ్వకపోతే అయింది, క్యూర్ అయితే అయింది, లేకపోతే లేదు. ఇంకా మన చేతిలో లేదు కాబట్టి మనం లైఫ్ ఉన్నదే మహా అయితే 80 years 90 years బతుకుతాం. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉందాం అన్న ఆలోచనలు వెళ్తే ఏదైనా ప్రతిదీ హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఈ మైండ్ సెట్లోనే వెళ్తాను. మహా అయితే 80-90 years కదా. 80-90 కూడా ఎక్కడ ఉంది, 60 ఏళ్ళు చదువుతున్నారు ఇప్పుడు అంతే. అలాగా అనుకుంటా నేను. ఇంకా ఏది ఆపదు బ్రో, మన టాలెంట్ ఉంటే చాలు. ఇప్పుడు టాలెంట్ ఉన్ని సోషల్ మీడియా పెడితే లైఫ్ సెట్ బ్రో అసలు చెప్పాలంటే. అంటే ఏదో దారి దొరికిద్ది. ఏ టాలెంట్ ఉన్నా నేనైతే నన్ను ఎవరిని అడిగితే పెట్టచ్చు కదా అలా సోషల్ మీడియాలో. అంటే చాలా మంది భయం, ఫేస్ పెడితే ఎవరైనా ఏమన్నా వీడియోస్లో ట్రోలింగ్ చేస్తారా, చాలా భయాలు ఉంటాయి. ఎందుకంటే అలా సిచ్యువేషన్ అలా చాలా అయినాయి కాబట్టి నేనైతే ఏం పట్టించుకోకుండా ఈ కంటెంట్ క్రియేషన్ చేయమంట. ఎందుకంటే అన్ని 360 degrees దీనికి బెనిఫిట్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ గురించి మాట్లాడదాం. సోషల్ మీడియా గురించి చాలా మంది ఏంటంటే టిక్టాక్ బ్యాన్ అయినప్పుడు టిక్టాక్ ఎవరైతే బాగా యూజ్ చేసి పాపులర్ అయ్యారో వాళ్ళందరూ బాధపడ్డారు. టిక్టాక్ గురించి ఎవరైతే యూజ్ చేయలేదో వాళ్ళు ఏమన్నారంటే బాగా అయింది, వీళ్ళకి ఇది పొద్దున్న లేస్తే ఇదే పని అయిపోయింది. బికాజ్ ఏంటంటే ఇప్పుడు చాలామంది స్టిల్ ఇప్పటికీ కూడా మనం చూస్తే కొంచెం అడల్టరేటెడ్ వీడియోస్, ఎక్స్పోజింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ నడుస్తున్నాయి, చాలామంది తిట్టుకునేవారు ఉన్నారు స్టిల్. సో సోషల్ మీడియా గురించి నీ అభిప్రాయం కావాలి కంప్లీట్గా. అంటే పాజిటివ్ చాలా ఉంది, నెగిటివ్ కూడా ఉంది. అంటే 50-50 ఉంది. నేనైతే పాజిటివ్ బాగుంటుంది. అంటే నేను నిజంగా చెప్పాలంటే నేను కొన్నిసార్లు మోటివేషన్ అయ్యేది రీల్స్ వల్ల చాలా వరకు. అంటే బయట సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఇలా చెప్తా ఉంటారు కదా, ఇలా స్టోరీస్. కానీ ఈ పాజిటివ్స్ కూడా మా ఫ్రెండ్స్ కూడా వీడియోస్ చూసి మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు, లైఫ్ సెట్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. ఈ నెగిటివ్స్ కూడా ఇంకా పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఉంది బ్రో చెప్పాలంటే. అంటే ఇంకా వస్తానే ఉంది ఒక ట్రెండ్ అంటే అది మ్యాక్సిమం అది ఏమంటారు నెగిటివ్ అయిపోతుంది. ఇది నెగిటివ్ కూడా ఉంది. అదే ఆ నెగిటివ్ ఉండడం వల్లే కదా చాలా మంది కంటెంట్ క్రియేషన్ కూడా రాలేకపోతున్నారు, వీడియోస్ కూడా చేసిన వాళ్ళే చేస్తున్నారు అనమాట మ్యాక్సిమం. అంటే ఈ సోషల్ మీడియా మీద కూడా ఇంత హేట్రెడ్ అవ్వడం, దాన్ని ఆ ప్లాట్ఫామ్ని కొంచెం చీప్గా చూడడం మంచిది కాదు. ఈవెన్ పేరెంట్స్ కూడా కిడ్స్ రీల్స్ స్క్రోల్ చేస్తుంటే తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారంటే దీని మీద ఈ అభిప్రాయం రావడం వల్ల. ఒకవేళ ఇందులో కూడా అన్ని పాజిటివ్ వీడియోసే వచ్చుంటే, మెయిన్లీ పాజిటివ్ కంటెంటే ఉండుంటే కిడ్స్ని తిట్టరు, కిడ్స్ని రెస్ట్రిక్ట్ చేయరు. సో మోస్ట్లీ అందరికీ ఉపయోగపడుతుంది కదా, ఎంతో కొంత నేర్చుకుంటారని చెప్పొచ్చు. బికాజ్ ఏంటంటే సోషల్ మీడియాని ఆల్మోస్ట్ మనం ఒక టీచర్ కింద లెక్క వేయచ్చు, చాలా టీచ్ చేస్తుంది. చాలా నిజమే, నేను చాలా నేను ఎడిటింగ్ నేర్చుకుంది యూట్యూబ్ వల్ల, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వల్ల. అంటే మనం ఏది చూస్తే అదే వస్తుంది బ్రో చెప్పాలంటే.
అలా లేదు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే కొంచెం వరకు ఉంది. మోస్ట్లీ నువ్వు ఏది ఇష్టపడుతున్నావు, ఏది చూస్తున్నావు అని చెప్పి ఆల్గోరిథం అదే నడుస్తుంది కానీ కరెక్టే అది. ఇప్పుడు కొంతవరకు ఏంటంటే మధ్య మధ్యలో కొన్ని ఇది వచ్చేస్తున్నాయి. అవి వచ్చేపాటికి మనం దానికి ఎక్కువ ఎంగేజ్మెంట్ లైక్ ఇస్తే కానీ అంతే. ఇలా చేస్తే ఇంకా ఎక్కువసేపు చూసినా దాన్ని రీల్ని పాజిటివ్ పక్కకెళ్ళి ఇంకా మొత్తం నెగిటివ్ వీడియోస్ వస్తాయి అనమాట. అంటే మా తమ్ముడు మా ఫ్రెండ్స్ వీడియోస్ వాళ్ళ అకౌంట్స్ లో ఒక్కోసారి రీల్స్ చూస్తా, అది 100% మీమ్సే ఉంటాయి దాంట్లో. అంటే మొత్తం స్క్రాప్ కానీ అలాంటివి ఉంటాయి. అంటే ఏది చూస్తే అది అంటే వాళ్ళు దానికి లైక్స్ కొట్టడం కానీ అలా చేస్తున్నారు కాబట్టి వస్తుంది. లేకపోతే షేర్ చేయడం కానీ ఎవరో ఒకరికి. మైండ్ సెట్ ఏది చూస్తే మనం ఏది చూస్తే అలాగే అవుతాం బ్రో. నాకు అలా అనిపిస్తుంది. కరెక్ట్. సో మీ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు ఎంతమంది, నలుగురు ఎంతమంది, ఒక 3-4 మెంబర్స్ ఉంటారని అన్నావు కదా. సో వాళ్ళకి ఒకసారి మా ఛానల్ త్రూ థ్యాంక్స్ చెప్పు. బికాస్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో రక్త సంబంధం ఉండదు, ఏ సంబంధం ఉండదు. కాకపోతే వాళ్ళు రక్త సంబంధికుల కంటే గొప్పగా ఉంటారు మనతో. ఏ బాండో తెలియదు, ఎలా క్రియేట్ అవుతుందో తెలియదు. అదొక మ్యాజిక్. సీరియస్లీ దేవుడు క్రియేట్ చేసిన దానిలో ఏ రక్త సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం అవసరం కాబట్టి. అంటే అసలు స్టార్టింగ్ స్టేజ్లో నేను ఫస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి లైక్ కొట్టడం కానీ షేర్ చేయడం కానీ నేను వాళ్ళకి పెట్టేవాడిని. ఒక్కసారి చెప్పేవాడిని, ఇంకా ప్రతి వీడియో లైక్ కొట్టడం, వాళ్ళే స్టోరీ పెట్టడం కానీ అలా చేసేవాళ్ళు అనమాట. అంటే ఇంకా అలా గుర్తుండిపోతారు వాళ్ళు. ఇప్పుడు కూడా వాళ్ళు ప్రతి వీడియోకి లైక్ కొట్టడం కానీ ఇంకా నాకు అప్పుడు నాకు అర్థం అలా అందరు సపోర్ట్ చేస్తున్నారులే అని అనుకున్నా. కానీ ఇప్పుడు తెలుస్తుంది, అప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కానీ. చాలా థ్యాంక్స్ అసలు. అంటే అప్పుడు నాకు వాల్యూ తెలియలేదు ఇలా సపోర్ట్ చేస్తున్నారని. ఇప్పుడు వాల్యూ అర్థమవుతుంది. అప్పుడు అలా ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అలాగే ఉన్నారు, నేను వాళ్ళతో అలాగే ఉన్నాను అనమాట. సో మీ ఫ్రెండ్స్ పేర్లు, కొంతమంది పేర్లు చెప్పు, అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే అర్రే అక్కడికి వెళ్ళి నన్ను గుర్తుపెట్టుకున్నాడు, వీడు అక్కడికి వెళ్ళి నా పేరు చెప్పాడు అంటే. అభినవ్ అని ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, అభినవ్ అని. ఇంకా అమ్మాయిలు ఉన్నారని వాళ్ళ పేరు ఆపుతున్నాడు. ఓకే ఓకే. అభినవ్ అని అతను ఉన్నాడు. అతను స్టార్టింగ్ వీడియోస్ నాకు ఒక 10-20 లైక్స్ అలా వచ్చినాయి. అప్పటి నుండి ఇంకా నేను ఒకసారి చెప్పా బ్రో ఒకసారి రీల్ స్టోరీ పెట్టాను. ఇంకా అప్పటి నుండి ప్రతి వీడియో స్టోరీ పెట్టడం కానీ లైక్ చేయడం కానీ. అభినవ్ అని అతను బాగా సపోర్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తాడు అతను. అమ్మాయిలు కూడా మంచిగానే ఫ్రెండ్స్ ఉన్నారు. నైస్, గ్రేట్. వాళ్ళు సపోర్ట్ చేయడం. అంటే అప్పుడు మనం అంతగా నీట్గా ఉండడం కానీ అలా ఉండేవాళ్ళం కాదు కదా, ఎలా ఉంటే అలా వీడియోస్ చేసాం. కానీ అప్పుడు కూడా సపోర్ట్ చేశారు, అంటే వీడియో చూడకుండా సపోర్ట్ చేసేసారు అనమాట. అప్పుడు బాగా అనిపించింది, మంచి క్యారెక్టర్. సో 2026లో ఏమైనా మేనిఫెస్ట్ చేసావా, ఏదైనా రెజల్యూషన్ తీసుకున్నావా ఎలా? అంటే ఇలాగే కంటెంట్ క్రియేషన్, ఇంకా నా కంటెంట్నే ఇంకా అందరికి యూస్ఫుల్ అయ్యేలా కన్వర్ట్ చేద్దామని. అంటే ఇప్పుడు నాకు వ్లాగ్స్ కానీ ఇలా చేస్తున్నాను కానీ ఎవరికి అంత గొప్ప అంటే ఇన్స్పిరేషన్ అవుతున్నారు. ఇంకా మోటివేట్ అవ్వాలని నేను ఇంకా ఈ ఒక సిరీస్ లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాను. అంటే బయట సోషల్ స్కిల్స్ గురించి కానీ, బయట ఎలా ఉండాలి అలాగా చిన్న అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసినవి అలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో సిరీస్ లాంటి ప్లాన్ చేస్తున్నా. అంటే ఇప్పుడు దాకా థాట్ రాలా, ఎందుకంటే ఫ్లోలో వెళ్ళాను, అక్కడికి వెళ్తున్నాను వీడియో పెడుతున్నాను, ఏడికి వెళ్తున్నాను వీడియో పెడుతున్నాను. సో ఇప్పుడు ఇంకా సిరీస్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మధ్యలో 1 వీక్ గ్యాప్ వచ్చింది, ఎందుకని కంటెంట్ లేక. ఓకే. అప్పుడు అర్థమైంది ఎందుకు మన కంటెంట్ లేదు, కంటెంట్ ఉంటుంది కానీ అప్పుడు ఆలోచిస్తే ఇంకప్పుడు ఇలా సిరీస్ స్టార్ట్ చేద్దాం అని అప్పుడు అర్థమైంది. ఏంటి సిరీస్ అంటే? ఏ కైండ్ ఆఫ్? అంటే సోషల్ స్కిల్స్, లైక్ బయట వాళ్ళతో ఎలా మాట్లాడితే అంటే వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నారు లేదో ఎలా తెలుస్తుంది, ఇలాంటి నేను ఎక్స్పీరియన్స్ చేసి వీడియోలు చెప్దామని. ఆ సిరీస్ ఒక 1 వీక్లో స్టార్ట్ చేద్దామని. ఫస్ట్ సిరీస్ ఇప్పుడు ఏ సిరీస్ స్టార్ట్ చేయలేదు, అంత ఫ్లోలో వెళ్ళలేదు. సో పార్ట్ 1 పార్ట్ 2 ఇలా ఉంటాయి అనమాట. అంతే, పార్ట్ 1 పార్ట్ 2 అలా. సో ఇంకేంటి ఇప్పుడు సోషల్ స్కిల్స్ కాకుండా ఇంకేమున్నాయి ఆలోచన? ప్రెజెంట్ అయితే ఈ సిరీస్ మీద చూస్తున్నా. తర్వాత మధ్యలో క్లాతింగ్ బ్రాండ్ అప్డేట్స్ కానీ ఇవి వస్తూ ఉంటాయి, ఇవి ఆగవు. ఈ మోటివేషనల్ వీడియోస్. కానీ మెయిన్ ఫోకస్ ఈ మోటివేట్ అవ్వడం కానీ యూస్ఫుల్ అయ్యే చేద్దామని అనిపిస్తుంది. టెక్ వీడియోస్, ఇంకా టెక్ వీడియోస్ ఏమైనా చేద్దాం అనుకుంటున్నా? టెక్ అంటే అంత గ్యాప్ ఉండట్లా, ఇంట్రెస్ట్ ఉంది కానీ నాకు అంత ఉండట్లేదు అనమాట. ఈ క్లాతింగ్ బ్రాండ్ కానీ వీడియోస్ కానీ ఎడిటింగ్ నేనే చేస్తాను. అంటే బయట వాళ్ళకి ఇచ్చిన నా మైండ్ సెట్ వేరు, వాళ్ళది వేరు కాబట్టి అంటే ఒక వీడియో బాగా వెళ్ళిద్ది అని వాళ్ళకి ఇచ్చింది అప్పుడు ఒక అంతగా యూజ్ అనిపిలా. అంటే మన మైండ్ ఒకలా ఉంటుంది, అంటే మనకు ఫస్ట్ నుండి ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఇలా పెడితే వ్యూస్ వస్తే ఇలా క్యాప్షన్స్ ఎలా కానీ. ఇంకా నేనే ఎడిటింగ్ చేసుకుంటున్నాను అనమాట. అక్కడే టైం పోవడము, స్క్రిప్ట్ కానీ మొత్తం నేను చూసుకుంటాను. ట్రైపాడ్ పెట్టి కెమెరా పెట్టడం కానీ అలాగే అనమాట. సో ప్రభాస్ అన్న ఎప్పటికైనా కలవాలి, ఎలాగో అభిమాని కాబట్టి. సో ప్రసాద్ టెక్కిన్ ఆయనకి ఎప్పుడన్నా మెసేజ్ చేసావా? అంటే ఎప్పుడు మెసేజ్ చేయరా,
కలవాలని బికాజ్ యువర్ స్టార్టింగ్ ఇన్స్పిరేషన్ కదా, నేను ఇలా సోషల్ మీడియా క్రియేట్ చేయాలి, స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు అతని ఇన్స్పిరేషన్ అనమాట. కలవాలి. వాట్ ఇఫ్ అతను వచ్చి మాట్లాడతానంటే, ఐ మీన్ ఎప్పుడైనా మాట్లాడి నేను కలుస్తాను అంటే ఏం చేస్తావు? ఏం అంటే మాట్లాడతావు? అప్పుడు నేను ఎలా మోటివేట్ అయ్యానో అది ఎక్స్పీరియన్స్ చెప్తాను. దానికి చెప్తావా ఎక్స్పీరియన్స్? సో 2026లో అది జరగాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఆయన ప్రసాద్ గారు కూడా నిన్ను కలవాలి, కలిసి ఒకసారి, బికాజ్ నువ్వు ఆయన నుంచి మోటివేట్ అయ్యి ఈరోజు 10 మంది నువ్వు ఇన్స్పైర్ చేస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా ఆయన నిన్ను మీట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ బ్రో. థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్స్. సో ఇలాగే 10 మందిని ఇన్స్పైర్ చేస్తూ ఉండు, ఎప్పుడు వెనకడుగు వేయొద్దు, ఇలాగే ఉండు. అసలు నిన్ను అన్బ్రేకబుల్ స్పిరిట్ అని పిలుస్తున్నారు అందరూ, నిన్ను ఎవ్వడు బ్రేక్ చేయలేడు. సో ఇలాగే ఉండు, ఎప్పుడు డౌన్ అవ్వద్దు. ఎప్పుడైనా ఒకవేళ లో మూమెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి, ఇంకా ఇన్ ఫ్యూచర్ కూడా రావచ్చు, బట్ ఎప్పుడు లో అవ్వద్దు. ఎందుకంటే నిన్ను చూసి ఎంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు, అది గుర్తుపెట్టుకో. ఆ 10 మంది కాస్త సంఖ్య పెరుగుతుంది రోజు రోజుకి, అది ఇంకా పెరగాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ బ్రో. That's all for now. This is Darshan signing off.